ఎందుకురా బాబు సాంగ్ వేయండి అయితే. ఆ సాంగ్ అయితేనే చేస్తారంట. ఆ సాంగ్ ఆల్రెడీ చేసేసారుగా. ఆ సాంగ్ కూడా వద్దులేదు. నాకు ఒకసారి చేసిన మూమెంట్ మళ్ళీ నాకే రాదు వేయడానికి. నాకు వేరు వేరు స్టెప్పులు వచ్చేస్తాయి. అయితే సమ్మోహనుడా వచ్చేస్తుంది. వద్దు, నాకంటే ఇందాక మ్యూజిక్ డైరెక్టర్ డాన్సే బాగుంటుంది. చాలు. అయితే మనం కొరియోగ్రాఫర్ గారు డాన్స్ చూద్దాం. ఆయన చేస్తే సార్. ఓకే, ఇప్పుడు ఆ ప్రోమో బిట్ ప్లీజ్. సాంగ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ శిరీష్. సూపర్ శిరీష్, కంగ్రాచులేషన్స్. చూసారుగా ఇద్దరు మూమెంట్స్. అది ఏదైనా అందులోంచి ఏదైనా అటెంప్ట్ చేస్తారా? ఏంటమ్మా? అటెంప్ట్ టు మర్డర్. అదే అయితే మేము చేస్తే అటెంప్ట్ టు మర్డర్ అయింది. వద్దు. ఓకే అనుదీప్ గారు, ఇంకేమైనా మీరు చెప్పాలనుకుంటే రండి. రూల్స్ ఏమైనా చెప్పేసి వెళ్తారా మీరు? ఇన్ పర్టికులర్ రూల్స్ అంటే ఒక మనిషి హెల్తీగా ఉండడం కోసం అని రూల్స్ ఏమైనా చెప్తారా? లేదండి, మీ ప్రోగ్రామ్ చూస్తే చాలు. ఈ ఒక్క మాటతో మీ జేబులో మీరు చేతులు వేసుకొని వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు లెట్స్ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు ఆది గారు. అటు సినిమాలో అయినా సరే, షోలో అయినా సరే, వేదికల మీద అయినా సరే మైక్ని దడదడలాడించేటువంటి సత్తా ఉండే ఆది గారు. థ్యాంక్ యూ అండి అందరికీ. మొత్తం యూతే అనుకుంటా వెనక్కి కూర్చున్న వాళ్ళు మొత్తం. కిరణ్ అబ్బవరం గారు అంటే ఆల్మోస్ట్ యూతే వస్తారు. అందరికీ థ్యాంక్ యూ. కానీ ఈ సినిమా ఫ్యామిలీస్ మొత్తం అందరూ చూడొచ్చు, అంత ఎంటర్టైనింగ్గా ఉంటుంది అనమాట. సరే, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే రీసెంట్గా మనకి నేషనల్ అవార్డ్స్, అలాగే సైమా అవార్డ్స్ ఇవన్నీ సాధించినటువంటి మన ఆర్టిస్టులు, హీరోలకు కానీ, డైరెక్టర్లకు కానీ, అలాగే టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరికీ మా రూల్స్ రంజన్ టీం తరపున వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండి. అలాగే ఎవరైతే మన తెలుగు సినిమా స్థాయిని రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్తున్నటువంటి డైరెక్టర్లు కానీ, హీరోలు కానీ, ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పుకుంటూ ఒకసారి అంటే స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా మన సినిమా రంగాన్ని చులకనగా చేసి మాట్లాడే కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పటికైనా ఈ తెలుగు సినిమా స్థాయి పురోగతిని చూసైనా అలాంటివి మానుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, మా అబ్బాయికి చదువు సంధ్య లేదు, గాలికి తిరుగుతూ ఉంటాడు, కొంచెం సినిమాల్లోకి తీసుకెళ్ళండి అంటారే అలాంటి వాళ్ళు. ఒక ఆడపిల్ల సినిమాల్లోకి వస్తానంటే చెడబుట్టావు కదే అని తిడుతుంటారే అలాంటి వాళ్ళు. అలాగే ఎక్కడైనా ఒక అత్యాచారాలు జరిగినప్పుడు సినిమాలు చూసి చెడిపోయారు అంటుంటారు కదా అలాంటి వాళ్ళు. అలాగే ఏదైనా ఒక నడి రోడ్డు మీద మర్డర్ జరిగినప్పుడు ఆ సినిమా చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలా జరిగింది అని అంటుంటారు కదా సోకాల్డ్ సంస్కర్తలు ఎవరో అలాంటి వాళ్ళు. వీళ్ళందరూ ఇలా ఈ సినిమా రంగాన్ని కొంచెం చులకనగా మాట్లాడడం ఇక నుంచైనా తగ్గించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మా సినిమా ఎప్పుడూ అందరికీ మంచే నేర్పిద్ది తప్ప చెడు ఎప్పటికీ నేర్పించదు. 10th క్లాస్ ఫెయిల్ అయిన సచిన్ టెండూల్కర్ గొప్పవాడు అయ్యాడు అంటే మనం అందులో ఆయన ఎలా గొప్పవాడు అయ్యాలి అని నేర్చుకోవాలి, కానీ ఎలా 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు అనేది మనం నేర్చుకోకూడదు కదా. అలాగే సినిమాల్లో కూడా మంచి చూపించాలంటే ముందు చెడు చూపిస్తారు. మన మనస్తత్వాలను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ మంచి అన్నమాట. అలా మన తెలుగు సినిమా హీరోలు అందరూ ప్రతి ఒక్కరికి, మన యువతకి అందరికీ కూడా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రూపంలో సందేశం ఇస్తూ ఉంటారు. మనం అది నేర్చుకుంటే మంచిదని నా ఫీలింగు. మన తెలుగు హీరోలు ఎలాంటి సందేశాన్ని ఇస్తారో నేను చెప్తాను, ఒకసారి వినండి. మన ఇప్పుడు ఇంట్లో దేవుడికి దండం పెట్టుకొని ఒక పల్లెటూరు నుంచి ఇక్కడికి బయలుదేరి వచ్చి ఆయన్నే దేవుడుగా కొలిచే స్థాయికి ఎదిగిన నందమూరి తారక రామారావు గారిని చూసి నేర్చుకోండి. కృషి ఉంటే ఖచ్చితంగా మనుషులు ఋషులవుతారు అని. తన 90 ఏళ్ల నిజ జీవితంలో కానీ 70 ఏళ్ల నట జీవితంలో కానీ ఒక చిన్న మచ్చ కూడా పడకుండా ఎదిగినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారిని చూసి నేర్చుకోండి. విజయం ఎంత ముఖ్యమో వినయం కూడా అంతే ముఖ్యమని. తెలుగు సినిమా ఏ స్థాయికి వెళ్ళినా అల్లూరి సీతారామరాజు అనే సినిమాకు ఒక స్థాయి ఉంటుంది. అలాంటి గొప్ప చిత్రాలు తీసి అలాగే ఏదైనా సినిమా ఫెయిల్ అయ్యి ఆ ప్రొడ్యూసర్కి తిరిగి డబ్బులు ఇవ్వాలి అనే ఒక సంస్కృతిని తీసుకొచ్చి పెట్టిన సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఆయన చూసి నేర్చుకోండి.
విజయాలకు పొంగిపోకూడదు, అపజయాలకు కృంగిపోకూడదు అని. అలాగే ఇంటికి వచ్చిన వాడు శత్రువు అయినా సరే వాడికి ముందు అన్నం పెట్టి ఆ తర్వాత మాట్లాడాలి అనే మంచి మనసున్న కృష్ణరాజు గారిని చూసి నేర్చుకోండి. మనం ఎదిగిన తర్వాత ఎప్పుడు అవతల వాడికి పెట్టే స్థితిలో ఉండాలి, కానీ అవతల పొమ్మని నెట్టే స్థితిలో ఉండకూడదు అని. అలాగే మన డబ్బు, పేరు ఇలాంటివి ఈజీగా సంపాదించవచ్చు, కానీ సంపాదించిన డబ్బును కాపాడుకోవటం చాలా కష్టం. అలా కాపాడుకొని చూపించి బతికినంతకాలం రాజులా బతికిన శోభన్ బాబు గారిని చూసి నేర్చుకోండి. ఒక్కసారి శోభన్ బాబు గారిని చూసి నేర్చుకోండి. మీరంతా బతికినంతకాలం ఇలా బతకాలరా అని మనం నేర్చుకోవాలి. అలాగే తెలుగు సినిమాలో ఏదైనా ఒక క్యారెక్టర్ వస్తే చాలు అని ఆశించే స్థాయి నుంచి తెలుగు సినిమాని శాసించే స్థాయికి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి నేర్చుకోండి. ఏదైనా ఫెయిల్ అయ్యుద్ది, కానీ హార్డ్ వర్క్ అనేది ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు అని. వాళ్ళ అమ్మగారు క్యాన్సర్ వచ్చి చనిపోతే బసవతారకం అనే క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఏ అమ్మకి అలాంటి స్థితి రాకుండా చూస్తున్నటువంటి బాలకృష్ణ గారిని చూసి నేర్చుకోండి. బాగా బ్రతకడం అంటే మనం మాత్రమే బ్రతకడమే కాదు, పక్కన కూడా బ్రతికించాలి అని. అలాగే ఆర్టిస్ట్ అంటే డబ్బు, పేరే కాదు, ఆరోగ్యం కూడా బాగుండాలని 6-10 వయసులో కూడా నవమన్మధుల్లా తిరుగుతున్న నాగార్జున గారిని చూసి నేర్చుకోండి. ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి అని. ఒక ప్రొడ్యూసర్ కొడుకై ఉండి వాళ్ళ నాన్నగారికే కాకుండా ప్రతి ప్రొడ్యూసర్కి లాభాలు వచ్చేలాగా సక్సెస్ రేట్ను మెయింటైన్ చేస్తూ హిట్ల మీద హిట్లు ఇచ్చిన విక్టరీ వెంకటేష్ గారిని చూసి నేర్చుకోండి. మన తండ్రి గొప్పోడైతే మనం గొప్పోళ్ళం అయినట్టు కాదు, మన ప్రయత్నమే మనల్ని గొప్పోళ్ళని చేస్తుంది అని. అలా వెంకటేష్ గారిని చూసి నేర్చుకోవచ్చు. అలాగే లైఫ్ ఇచ్చిన గురువుని చచ్చిపోయే వరకు మర్చిపోకూడదు అని చెప్పి ప్రతి క్షణం దాసరి నారాయణరావు గారిని తలుచుకుంటున్న మోహన్ బాబు గారిని చూసి నేర్చుకోండి. గురువుని ఎలా గౌరవించాలి, ఎలా రుణపడి ఉండాలి అని. అలాగే అభిమానుల గుండెల్లో ప్రేమను సంపాదించి ఎంతోమంది చిన్నపిల్లల గుండెలను కాపాడుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని చూసి నేర్చుకోండి. అంటే సినిమాలో మనం ఫైట్ చేసి ప్రాణాలు తీస్తే ఆ సినిమా హీరో అవుతారు, అదే ప్రాణాలతో ఫైట్ చేసిన వాళ్ళని కాపాడితే రియల్ హీరో అవుతారు. అది మహేష్ బాబు గారు. సితారా అనే ఒక చిన్న పాప తన పుట్టినరోజుకి అనాథాశ్రమాలకు వెళ్ళి 50 మంది అనాథ ఆడపిల్లలకు సైకిళ్ళు పంచిందంటే ఆ తండ్రి మహేష్ బాబు గారి పెంపకాన్ని చూసి నేర్చుకోండి, మన పిల్లల్ని ఏ మార్గంలో నడిపించాలి అని. అలాగే ప్రపంచం గర్వించదగ్గ స్థాయికి వెళ్ళిన ఆర్టిస్ట్ మన ప్రభాస్ గారు. ఆయన ఇప్పటికీ తనతో ఫస్ట్ డైరెక్ట్ చేసిన వాళ్ళని అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికే అలాగే ఉన్నారు. అలాంటి ప్రభాస్ గారిని చూసి నేర్చుకోండి, ఎంత ఎదిగినా ఒదిగి ఎలా ఉండాలి అని. అలాగే ఒక పక్క 10 మంది పేదవాళ్ళని నుంచోబెట్టి ఇంకో పక్క 100 కోట్లు పెట్టి వాళ్ళ ఆకలి తీరుస్తావా, నీ ఆకలి తీర్చుకుంటావా అంటే ఆ 100 కోట్లు ఆ 10 మందికి పంచి వాళ్ళ ఆకలి తీరితే నా ఆకలి తీరినట్టే అంటాడే పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని చూసి నేర్చుకోండి, సంపాదించడమే కాదు సహాయం చేయడం కూడా ముఖ్యం అని. అలాగే 20 ఏళ్ళ వయసులో మనకు ఆడుకోవాలా చదువుకోవాలా అన్న కన్ఫ్యూజన్లో ఉంటే అదే 20 ఏళ్ళ వయసులో ఇండస్ట్రీని ఒక ఆట ఆడుకున్న జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసి నేర్చుకోండి, ఎంచుకున్న రంగంలో ఎలా దూసుకెళ్ళాలి అని. అలాగే మనం ఒకప్పుడు పాత చరిత్ర చూస్తే తండ్రి మాస్టర్గా ఉండి బుద్ధులు నేర్పిస్తే కొడుకు సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. అలాగే తండ్రి నిర్మించేవాడైతే కొడుకు కూల్చేవాడు అవుతాడు, తండ్రి సంపాదించేవాడైతే కొడుకు ఖర్చు పెట్టే అవుతాడు. అలాంటి చరిత్ర నుంచి తండ్రి ఎరాని కంటిన్యూ చేసిన కొడుకు చరిత్ర రామ్ చరణ్ గారిది. అలాంటి రామ్ చరణ్ గారిని చూసి నేర్చుకోండి, తండ్రి కళ్ళల్లో సంతోషం కోసం మనం ఎలా ఎదగాలి అని అది చూసి నేర్చుకోవాలి మనం. అలాగే 2003 సంవత్సరంలో అల్లు ఫ్యామిలీ నుంచి ఒక హీరో వస్తున్నాడు అంటే చాలురా బాబు ఇంట్లో కూర్చోమని అన్నారు. జస్ట్ 20 సంవత్సరాలు తిప్పి కొడితే నేషనల్ అవార్డు వచ్చి ఇంట్లో కూర్చుంది. అది అల్లు అర్జున్ గారి రేంజ్. ఆయన చూసి నేర్చుకోండి, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, వేస్తే అంచనాలకు మించి ఎదుగుతారు అని. అలాగే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు ఎంతోమందికి కొత్త టాలెంట్స్కి బ్యాక్గ్రౌండ్గా నిలుస్తున్న రవితేజ గారు, నాని గారు, విజయ్ దేవరకొండ గారు, వీళ్ళని చూసి నేర్చుకోండి. మనం ఎదిగిన తర్వాత నలుగురిని పైకి ఎలా లాగాలి అని. సినిమా రిలీజులు వీటికి తప్ప ఎప్పుడు ఏ కాంట్రవర్సీలో కనిపించని హీరో రామ్ గారిని చూసి నేర్చుకోండి, మన పని మాట్లాడాలి మనం మాట్లాడకూడదు అని. అలాగే నా తండ్రి నాగార్జున గారు, మా తాత నాగేశ్వరరావు గారు అని కించెత్తు గర్వం లేకుండా, అలాగే నా తండ్రి సురేష్ బాబు గారు, మా తాత రామానాయుడు గారు అనే కించెత్తు గర్వం లేకుండా
ఆలోచించి అడుగులు వేస్తూ సక్సెస్ అవుతున్నటువంటి నాగ చైతన్య గారు, రానా గారిని చూసి నేర్చుకోండి. మనం ఎవరో సాధిస్తే మనం గొప్పగా చెప్పుకోవటం కాదు, మనము సాధించి గొప్పగా చెప్పుకోవాలి అని. సినిమా అంటే సక్సెస్లు వాటితో పాటు వాళ్ళ తండ్రి ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఆయనతో పాటు తోడుగా వెళ్తుంటాడు మంచు విష్ణు గారు. ఆయన చూసి నేర్చుకోండి. చిన్నప్పుడు మనకు తోడుగా ఉన్న తండ్రి కోసం ఆయనకు ఒక వయసు వచ్చాక ప్రతి విషయంలో మనము తోడుగా ఉండాలి అని. అలాగే ఒక యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయారు కొన్ని నెలలు, అయినా కూడా మాటలు సరిగ్గా రాకపోయినా ఒక షూటింగ్లో పార్టిసిపేట్ చేశాడే ప్రొడ్యూసర్ నష్టపోకూడదని, సాయి ధర్మ తేజ్ గారు. ఆయన చూసి నేర్చుకోండి వర్క్ పట్ల ఎలా కమిట్మెంట్తో ఉండాలి అని. తన తండ్రి ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి డౌన్ఫాల్ అయితే మళ్ళీ తన తండ్రికి అలాంటి డౌన్ఫాల్ తెలియకూడదని కష్టపడి కసిగా ఎదుగుతున్నాడు కదా వరుణ్ తేజ్ గారు. ఆయన చూసి నేర్చుకోండి మన ఫ్యామిలీ కోసం ఎలా కష్టపడాలి అని. తను సినిమాల్లోకి రాకముందే తన తండ్రి గారు చనిపోతే ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి తన తండ్రి గారి పేరు నిలబెడుతున్న టి గోపీచంద్ గారిని చూసి నేర్చుకోండి ఎలా వెన్ను తట్టేవాళ్ళు లేకపోయినా ఎలా ముందుకెళ్ళాలి అని. అలాగే హీరోగా చేస్తున్నాను, నేను హీరోగానే కంటిన్యూ అవుతాను అని కాకుండా వచ్చిన ప్రతి క్యారెక్టర్కి న్యాయం చేస్తున్నటువంటి జగపతి బాబు గారు, శ్రీకాంత్ గారు, రాజశేఖర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, చంద్రమోహన్ గారు, పెద్ద నరేష్ గారు, చిన్న నరేష్ గారు, ఇలా వీళ్ళందరినీ చూసి నేర్చుకోండి మీ ప్రొఫెషన్లో ఏ పొజిషన్లో ఉన్నా దానికి కరెక్ట్గా న్యాయం చెయ్యాలి అని. అలాగే ఒకప్పుడు వాళ్ళు టికెట్ కొనుక్కొని సినిమా చూసేవాళ్ళు, అలాంటిది ఇప్పుడు వాళ్ళ కోసం మనం టికెట్లు కొనుక్కునే స్థాయికి ఎదిగినటువంటి మన హీరోలు ఎవరైతే ఉన్నారో నిఖిల్ గారు కానీ, శర్వానంద్ గారు కానీ, కార్తికేయ గారు, కిరణ్ అబ్బవరం గారు, విశ్వక్సేన్ గారు కానీ, అలాగే శ్రీ విష్ణు గారు కానీ, సుధీర్ బాబు గారు కానీ, మా జబర్దస్త్ సుధీర్ కానీ, అలాగే నాగశ్విన్ గారు కానీ, అశ్విన్ గారు కానీ, ఇలా ఇంతమంది వీళ్ళందరినీ చూసి నేర్చుకోండి. టాలెంట్ అంటూ మనకు ఉంటే ఒక రోజంటూ మనకు వస్తుంది అని. ఇలా మా సినిమా వాళ్ళ నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంది, ఇవన్నీ నేర్చుకోండి. అంతేగాని సినిమా రంగాన్ని ఎప్పుడు ఎవరో కూడా చులకనగా మాట్లాడకండి. నేర్చుకోవడానికి ఎంత ఉంది మా సినిమా వాళ్ళ నుంచి, నేను అది చెప్తున్నాను. ఎందుకంటే మన దగ్గర లాయర్లు, క్రికెటర్సు, వ్యాపారస్తులు, పోలీసులు, డాక్టర్లు, ఇన్ని ప్రొఫెషన్లు ఉన్నాయి. వీళ్ళందరికీ ఎప్పుడైనా బాధ కలిగితే ఆ బాధని మర్చిపోయేలా చేసే ఏకైక ప్రొఫెషన్ సినిమా. ఒక సినిమా వాడు మాత్రమే ఎంటర్టైన్ చేసి వీళ్ళందరినీ ఆ బాధ నుంచి తప్పించగలడు. అలాగే ఎవరైతే మేమర్స్ ఉన్నారో, ట్రోలర్స్ ఉన్నారో, అలాగే పబ్లిక్ ఒపీనియన్ చెప్పేవాళ్ళు, రివ్యూలు చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు కదా, మీరందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక భాగమే. ఎందుకంటే సినిమాని మీరంత ప్రేమిస్తున్నారు కాబట్టే మీరంతా మీ ఒపీనియన్ షేర్ చేసుకోగలుగుతున్నారు ప్రతిసారి. మీ అందరికీ కూడా ముఖ్యంగా మేమర్స్, ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో మీ క్రియేటివిటీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ భయ్యా. మన బ్రేక్ టైంలో మన హీరోలు కానీ, హీరోయిన్లు కానీ, డైరెక్టర్లు అందరూ కూడా మీరు చేసే మీమ్స్, ట్రోల్స్ ఇవి చూసి సరదాగా నవ్వుకుంటూ ఉంటారు మా వాళ్ళంతా. కానీ 100లో 99% మంది సరదాగా నవ్వుకునేలా చేస్తారు. కానీ ఒక 1% ఉంటారు, వాళ్ళని కూడా రిక్వెస్టింగ్ మోడ్లో చెప్తున్నాను, అందరూ కాదు, ఒక 1% మాత్రమే. వాళ్ళు నవ్వుకునేలా ఉండవు, వాళ్ళ ట్రోల్స్ నవ్వుల పాలు చేసేలా ఉంటాయి. అలాంటివి చేయకండి అని వాళ్ళని రిక్వెస్టింగ్ మోడ్లో కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు కూడా అలాంటిది క్రియేట్ చేయటం కష్టమే, కానీ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. నాలాంటి ట్రోల్ చేశారనుకో నో ప్రాబ్లం, ఎందుకంటే మా అమ్మ నాన్న మా అబ్బాయిని ఏమన్నారు అని చెప్పి యూట్యూబ్లోకి వెళ్ళి చూసేంత చదువు వాళ్ళకి లేదు, కాబట్టి నాలాంటి వాడికి ప్రాబ్లం లేదు. కానీ సపోజ్ కిరణ్ అబ్బవరం అనే ఒక హీరో రాయలసీమ నుంచి ఒక కుర్రాడు మనందరి మధ్యలో నుంచే వచ్చాడు కదా, అతను కష్టంతోనో దానికి తోడు అదృష్టం కలిసి వచ్చో సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ వస్తున్నాడు. అతన్ని మనం అంతగా టార్గెట్ చేసి ట్రోల్ చేయాల్సిన అవసరం లేదనేది నా ఫీలింగ్. ప్లీజ్, ఎందుకంటే ఒక సినిమా ఆడొచ్చు, ఇంకో సినిమా ఆడకపోవచ్చు, కానీ వాళ్ళు పెట్టే ఎఫర్ట్ని మనం గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా 99% జెన్యూన్ ఉన్నారో, ఆ 1% ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను. ఇంకా మా రూల్స్ రంజన్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది మూవీ. ఇందులో మ్యాక్సిమం కమెడియన్స్ అంతా ఉన్నారు. మన వైవా హర్ష కానీ, వెన్నెల కిషోర్ అన్న కానీ, అలాగే నెల్లూరు సుదర్శన్ కానీ, నేను కానీ, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సమ్మోహనుడా సాంగ్ ఎంతమంది అయితే చూశారో వాళ్ళందరూ థియేటర్కి వచ్చి చూస్తే చాలు, షూర్ షాట్ మా సినిమా పెద్ద హిట్ అయినట్టే. కాబట్టి సమ్మోహనుడా సాంగ్ చూసిన వాళ్ళందరూ మా సినిమాకి వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ సినిమాతోనే చాలా సక్సెస్ సాధించారు సార్, థ్యాంక్ యూ సార్. ఇలాంటి మ్యూజిక్ అందించి ఆల్మోస్ట్
ఫస్ట్ సినిమాకి ఒక పెద్ద ప్రమోషను సాంగ్సే ఆల్రెడీ అయిపోయింది. కాబట్టి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. కాబట్టి అందరూ వచ్చి సినిమా చూడాలి. ముఖ్యంగా మా డైరెక్టర్ రత్నకృష్ణ గారు, ఆయన ఎవరంటే మన 7G బృందావన కాలనీ హీరో వాళ్ళ బ్రదరే. ఆయన చాలా మంచి టాలెంటెడ్. ఆయన డైరెక్షన్ చాలా బాగా నచ్చింది మా అందరికీ. చాలా ఎంజాయ్ చేసాం సినిమాలో ప్రతి సీను చేస్తున్నప్పుడు. వాళ్ళిద్దరూ ఎవరో కాదు, ఆ 7G బృందావన గారిని ఆ హీరో కానీ, అలాగే రత్నకృష్ణ గారు కానీ, మన ఏం రత్నం గారు అబ్బాయిలు. ఏం రత్నం గారు అంటే ఒక పెద్ద, అంటే ఏం రత్నం ప్రజెంట్స్ అని అక్కడ ఉంది కదా, అది చాలు. అందులో మేము వర్క్ చేసాము. ఆ అదృష్టం చాలు మా ఆర్టిస్టులందరికీ. ఆయన అంత పెద్ద, అంటే భారతీయుడు, ఒకే ఒక్కడు. అటుపక్క విజయ్ గారికి, అజిత్ గారికి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి వాళ్ళతో పెద్ద పెద్ద హిట్లు తీసినటువంటి ప్రొడ్యూసర్ ఆయన. ఆయన ప్రజెంట్స్లో మేము వర్క్ చేయటం నిజంగా మా అదృష్టం. అలాగే స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సార్. చాలా కంఫర్ట్గా వర్క్ చేసాం మేమందరం మీ ప్రొడక్షన్లో. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా October 6th వస్తుంది. అందరూ చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ రోజు మా సినిమాతో పాటు మ్యాడ్ అని ఒక సినిమా వస్తుంది, అది ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలాగే దాంతోపాటు మంత్ ఆఫ్ మధు అని ఒక సినిమా వస్తుంది, మాయా మచ్చింద్ర అని వస్తుంది. ఒక వారంలో అన్ని సినిమాలు ఆడితే చూడాలని నాకు ఆశగా ఉంది. అలా ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆది గారు. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉండేటువంటి హీరోలు అందరినీ కవర్ చేసేసారు మీరు. అన్నీ ఎలా నేర్చుకోవాలని చెప్పారు కదా. మైక్ ఇస్తే స్టేజ్ ఎక్కిన తర్వాత ఎలా మాట్లాడాలో ఆది గారిని చూసి నేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. దట్ వాజ్ అ ఫెంటాస్టిక్ స్పీచ్. మీరు మాట్లాడేటువంటి స్పీచ్లు అన్నీ అలా చరిత్రలో మిగిలిపోతూ ఉంటాయి. మరి ఇప్పుడు సినిమా October 6వ తారీఖున రిలీజ్ అవుతుంది, మనందరికీ తెలుసు. అండ్ ఈ సినిమా మన హీరో కిరణ్కి, అలాగే నేహాకి, ద కంప్లీట్ టీమ్కి, కొత్త ప్రొడ్యూసర్స్కి చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. రాజా వారు అనేటువంటి సినిమాతో తెరంగేట్రం చేసినటువంటి ఈ కుర్రాడు సొంత కృషితో, ఫుల్ డెడికేషన్తో వర్క్ చేసి, తన హార్డ్ వర్క్తో ఈ రోజున ఈ స్టేజ్ వరకు చేరాడు. సో విషింగ్ కిరణ్ సూపర్ సక్సెస్. అ స్పెషల్ మ్యాషప్ వీడియో ఆన్ కిరణ్ అబ్బవరం ప్లీజ్. కిరణ్ అబ్బవరం. తొక్కుంటూ పోవడమే. నటనపై ఉన్న ఆసక్తి తన ప్రయాణాన్ని నిర్ణయించింది. కష్టపడే తత్వం వెండితెరపై కథానాయకుణ్ణి చేసింది. నా గర్ల్ ఫ్రెండ్ అడుగు గురించే నా పంచాయతీ. చిన్నగా మొదలై ప్యాషన్ను ప్రూవ్ చేసుకొని తనదైన అడుగులను వేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ జనరేషన్ ప్రామిసింగ్ యాక్టర్గా మారారు కిరణ్ అబ్బవరం. ప్రతి ఇంట్లో ఒక హీరో ఉంటాడు, కానీ అందరి ఇళ్లలో ఉండే హీరో కిరణ్. రాజావారు రాణివారు అంటూ పక్కింటి అబ్బాయిలా తన న్యాచురల్ యాక్టింగ్ తో మనందరికీ పరిచయమైన కిరణ్ అబ్బవరం ఎంచుకునే కథల్లో వేరియేషన్ ని చూపుతూ చేసే పాత్రల ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. తాగుతారు కదా బాబు? ఏ బ్రాండ్? అది ఇదని ఏం లేదని కొలుపు బడ్జెట్ బట్టి. ఎంటర్టైన్మెంట్, యాక్షన్, సెంటిమెంట్ ఇలా ప్రేక్షకుడు కోరుకునే ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ సినిమాకి తన %% ని అందిస్తూ విజయాలను అందుకుంటున్నారు కిరణ్ అబ్బవరం. లేటెస్ట్ గా వినరో భాగ్యము విష్ణు కథ చిత్రంతో హిట్ ను అందుకొని ఇప్పుడు తన తదుపరి చిత్రంగా ఏఎం రత్నం గారి సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణంలో మురళీకృష్ణ వేమూరి మరియు దివ్యాంగ్ లవానియా గారు నిర్మాతలుగా, రత్నం కృష్ణ గారి దర్శకత్వంలో రూల్స్ రంజన్ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. ఫ్రెండ్స్ మధ్య ప్రాబ్లం వస్తే మందు కొట్టాలి, కానీ మందు వల్ల ఫ్రెండ్స్ మధ్య ప్రాబ్లం రావద్దు. తాను నమ్మే సిద్ధాంతాన్ని బలంగా పాటిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే లక్ష్యంగా సాగుతున్న కిరణ్ అబ్బవరం గారి కెరియర్లో రూల్స్ రంజన్ భారీ విజయంగా నిలవాలని ఆశిస్తూ we wish you all the best. కిరణ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇక బిగ్ టికెట్ లాంచ్కి వేదిక మీదకి అతిథుల్ని ఆహ్వానిస్తున్నాము. ముందుగా
ఏఎం రత్నం గారు చిత్రం సమర్పకులు, వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మనకి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ సినిమాల్ని అందించినటువంటి నిర్మాత ఏఎం రత్నం గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ మా ఏఎం రత్నం గారు అలాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ని మనకు అందించారు. ఈరోజు ఈ సినిమాని మనకి సమర్పిస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ, అలాగే స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్స్ అనేటువంటి బ్యానర్ని స్థాపించి దాని ద్వారా ప్రొడ్యూసర్స్గా లాంచ్ అవుతున్నటువంటి ఇరువురిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ దివ్యాంగ్ లవాణ్య గారిని అండ్ అలాగే మురళీకృష్ణ వేమూరి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఇన్వైటింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్ ఆన్ స్టేజ్ ప్లీజ్. కో ప్రొడ్యూసర్ రింకు కుక్రేజా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రింకు గారు, హార్డీ వెల్కమ్ టు యూ టూ. ఇక దర్శకులు రత్నం కృష్ణ గారిని మీ అందరి కరతాళ ధ్వనుల నడుమ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అ ఫెంటాస్టిక్ బండల్ ఆఫ్ టాలెంట్, మనకి ఆల్రెడీ అ ప్రూవెన్ డైరెక్టర్, ఈ సినిమాతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ని అందిస్తున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వేదిక మీదకి ఆహ్వానించాము. మ్యూజిక్ డైరెక్టర్ అమరీష్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వారు కేవలం మంచి పాటలు మాత్రమే కాదు, మంచి హాస్యాన్ని కూడా పండించేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గారని ఇందాకే ఇట్స్ బీన్ ప్రూవెన్. ఆల్రెడీ ఈజ్ అ ఫెంటాస్టిక్ డాన్సర్ అని కూడా ట్రెండ్ అవుతుందంట. సో అమరీష్ గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ దిలీప్ కుమార్ గారిని, ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ మాచర్ల గారిని, ఎడిటర్ ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మ్యూజిక్ ఇస్ ఆన్ టీ సిరీస్ రిప్రజెంటేటివ్ ఎవరినైనా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీ అంబికా కృష్ణ గారిని మరొకసారి వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే డైరెక్టర్ అనుదీప్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాంబాబు కొసల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ శిరీష్ మాస్టర్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. శరత్ సంతోష్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఆది గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మధుమణి గారు, సంగీత గారు అండ్ రాజేశ్వరి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ మన హీరోయిన్ నేహా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాంగ్ విత్ ఆర్ హీరో కిరణ్ అబ్బవరం గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. నేహా గారు అండ్ కిరణ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రూల్స్ రంజన్ సినిమాతో రూల్స్ బ్రేక్ చేసే పబ్బు రంజన్ ని మనం దయచేసి ఆ పేపర్లు వేయకండి, అమరీష్ గారి హెయిర్ స్టైల్ పాడవుతుంది. ప్రొడ్యూసర్స్లో ముందు ఎవరు మాట్లాడతారు? దివ్యాంగ్ జీ ఆర్ మురళీకృష్ణ గారు? మురళి గారు. Very good evening to all of you out here. Thank you so much for coming here and gracing the occasion. Andar peddalaku, prominent people from the film industry, my family members, and all the dignitaries out here. Thank you so much for coming. We need your blessings and best wishes. As far as the journey starts, Andy, this script, from script to realization happened with Jyoti Krishna Garu and with the blessings of A.M. Ratnam Garu. As you know, Ratnam Garu is a legend in his own right, a stalwart in this film industry. He's been a beacon of light. He's been an invisible guiding force. He's been mentoring us all throughout. And of course, now coming to Ratnam Krishna Garu, whom we call fondly Jyoti. He's very meticulous with his work. He's a pure workaholic. He doesn't take no for an answer. He's put relentless efforts, and he's got this never give up attitude, and he doesn't settle for anything less than the best. Coming to Kiran Garu, humble background. He has put tremendous effort. He's very intuitive. And he always keeps trying to give his best, and that can be seen in all the in all the scenes and in all the in the entirety of the movie. I wish him all the best from my side.
Coming to Neha. Yeah, I'm sure you can say she's looking very stunning tonight. A wonderful outfit here. She's very peppy, very vivacious, full of life. She's an excellent dancer. I think a lot of people don't know about that. She's given her very best. If you come to see Samonoda, I'm sure everyone has really appreciated that song. All the audience has blessed us. You know, it's really gone viral. Fortunately, we you know, had almost 32 million views on YouTube, and it's those numbers are climbing. And the making of the song, and particularly, I have to mention this. So the conditions were not very conducive. The outside temperature was very cold. The water was very freezing, and I'm sure Neha found it very difficult to, you know, give out her expressions, to perform those dance movements. But here she is today, and she's done a marvelous job. Thank you, Neha. And coming to there's so many artists that I have to, you know, thank and appreciate and congratulate. Venal Kishore Garu, you know about his comic timing, you know about how he has actually, you know, brought things to life in the movie. He's got a lot of humor content, and his expressions are, you know, out of this world. And coming to Hyperadi Garu, who's come here, thank you so much. He's a very fine human being, and the speech that he just gave us just shows us about him, about his personality, about the depth of his knowledge, about you know, what he feels for the industry. And thank you, sir. Thank you so much. And I'm sure it's all come out from his heart here. Like, similarly, there are so many other people I wish to thank. There is Nelluru Sudarshan Garu, then there is Vaiva Harsha Garu, then a lot of other artists. If I'm not getting your names right, please don't mind. And definitely I have to thank the technicians, you know, the core, you know, of this movie. They have given their very best. Duleep Garu and Ranganath Garu is our co-director. He has been coordinating between everybody, and it's not been easy. But he's done everything right to the, you know, best of his abilities. Nikhil, Bhavani Garu, and so many others who have been a part of this wonderful journey with us. And of course, Sirish Master's amazing choreography speaks volumes about itself. The hook steps have gone viral, and then we're getting a lot of applause even till today. I think I'm taking too much time out here. I'm just thinking if I've missed out on thanking somebody, but thank you one and all for you know, coming here. Please watch the movie. The movie has got a lot of elements of fun, laughter, comedy, sentiments, romance, much more. So please come with your family, watch the movie. India and worldwide release is on October 6th. Thank you very much. Just wanted to finally end by saying my father used to always say that, and he used to believe in it. He used to say, "Sarve jana sukhuno bhavantu." Thank you very much, Andy. Thank you. Yeah, good evening, everyone. So, respected all the film fraternity and all, I just want to say thanks to each and every member of Rules Ranjan. I sincerely believe that whatever you want to achieve in life and all, it all happens only when you have a good team. And see, without team, without good people around, nothing will gonna, you know, you can achieve it. I sincerely want to thank, first of all, my partner, my elder brother, Mulli Krishna Vemuri. He is like, I should say, like, you know, we are sorry? Inseparable, yeah. So, thanks to each and every member. Thanks to J Media Factory, sir. Really thanks. Thank you, Sumagaru. Thanks for coming. Thanks for taking care of an event. We need to say thanks to you, ma'am. Yeah, I forgot to mention something. My brother out here,
Of course, he's one brother, no doubt. Rinku. Without him, this journey wouldn't have been possible because he's been there every step of the way for us. There have been many occasions where I must have said something to him because I'm a little bit of a stickler for discipline and processes and a lot of other things. I'm sure you won't be interested to really know about that right now. But thank you, Rinku. Thank you so much. And of course, our singers and lyricists, Peru Gandhari, thank you very much. You've done a wonderful job. And of course, for adding those catchy lines, thank you very much, brother. Thank you. Suma Garu, thank you so much. Like always, your spontaneity is the best. Thank you so much, sir. Thank you. That was very humble of both of you all and wishing you all super success in the Tollywood industry and Indian film industry. Rinkuji, would you want to add something? Hi, good evening all. First of all, I will thank you, sir, for supporting us for the whole journey and been learning a lot from you. And thanks to my junior brother, director, and my lovely two brothers, and not to be forgotten, Amrish. We are 5 of us. It's like a hand. And we have gone together and finished this movie. So it's a proud moment for us to come and show us what we have done for the people. And we just made that clear that everyone should laugh and enjoy for this movie. So I would like to thank from the Starlight to all my people who were associated with me in this journey, especially from a spot to a head. Personally, it's a personal thanks to all of you. And I will really await to start up a new thing very soon with you all same team. Also, I would like to thank Sumaji. Thank you so much. And Narendraji very so much. And thank you all. Ma'am, just one thing, I just forgot, you were keep on asking about the rules. So I just know one rule, ma'am. Your wife is always right. Second rule is follow rule number 1. That's it, ma'am. Wives are always right. No, wives are always right. Generalize that, please. So please, ma'am, without them, we could not have achieved what we, doing it or in the process of achieving it. Thanks to, love you. Rule number 3, always talk something good about your wife on stage. My flying kiss is here too. My wife too, and my son. Last but not the least, I can never, forget the contribution done by, please come forward. This is another brother of mine who has given music which is something totally out of this world. He's exceptionally talented, and I wholeheartedly believe that. It's just that he's also the king of mischief, plays a lot of pranks, but a lot of childishness in him, a wonderful human being. And Samonhoda or, all the other songs that he has given us. I wish him all the very best for this movie and also for all his future endeavors. So I'm gonna say this, he's gonna rock the Telugu industry in time to come. Like I said, very humble, nice human being and talented to the core. Good luck, brother. Yeah, thank you so much. Ambika Krishna garu, thank you so much for coming. Thank you. Thank you, sir. And A.M. Ratnam గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈ రూల్స్ రంజన్ మంచి ఎంటర్టైన్మెంట్ ఫిలిం. ఫస్ట్ ఈ పిక్చర్ స్టార్ట్ అవడానికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రొడ్యూసర్స్కి. మా అబ్బాయిని నమ్మి ఇంత ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు. అసలు ఈ సినిమా మొదలయ్యేది నాకు తెలియదు. అసలు ఒకరోజు సడన్గా ఫోన్ చేసి రేపు పూజకి రావాలని పిలిచాడు. నేను యాక్సిడెంట్ కథ తెలియదు, ఏం తెలియదు, నేను వచ్చాను. ఆ రోజు హీరోని కలిశాను, కిరణాపురం. సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, ఇవాళే కలవడం కుదిరిందని చెప్పాడు. తర్వాత నాకు మ్యూజిక్ ట్రాక్స్ పంపించాడు. వినంగానే అన్ని పాటలు బాగున్నాయి, చాలా బాగున్నాయి, డెఫినెట్గా హిట్ అవుతాయి అనుకున్నాను. తర్వాత నేను ఏం చెప్పానంటే, ఒక ఇటువంటి సినిమాలో ఇవాళ సాంగ్సే సినిమాలో చూడట్లేదు. సాంగ్ వస్తే లేచి వెళ్ళిపోతారు. ఇంత ఖర్చు పెట్టి సాంగ్ తీసాక వేస్ట్ అవుతుంది. సిచ్యువేషన్ కరెక్ట్గా ఉంటేనే చూస్తారని చెప్పాను. లేదు, కరెక్ట్గా నేను సిచ్యువేషన్ ప్రకారం చేస్తున్నానని చెప్పాడు. తర్వాత ఈ సినిమా చూశాను. ఫుల్గా జాలీగా ఎంటర్టైన్మెంట్గా సినిమా వెళ్తుంది. సాంగ్స్ బాగున్నాయి. ఒక సినిమాలో ఇన్ని సాంగ్స్ హిట్ అయినంటే డెఫినెట్గా సినిమా హిట్ అవుతుంది. సో ముందు ఈ సినిమా హిట్ అవ్వాలని, అందరికీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే
నా లైఫ్ జర్నీ, నా జర్నీ ఏంటంటే మోర్ దెన్ 50 ఇయర్స్గా నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. నేను సినిమా తప్ప వేరే ప్రొఫెషన్ ఏమీ చేయలేదు. నేను పడుకున్నా లేచినా ఎప్పుడైనా శ్వాస అంతా సినిమాలే. సో చాలామంది దగ్గర ఎన్నో నేర్చుకున్నాను. లెజెండరీస్తో పనిచేశాను. ఏఆర్ రెహమాన్ గారి దగ్గర నుంచి, శంకర్ గారి దగ్గర నుంచి, బాపు గారి దగ్గర నుంచి, ఇండియాలో టాపెస్ట్ బాబుబాయ్ మేస్త్రి, రవికన్న గారి ట్రిక్ ఫోటోగ్రఫీ దగ్గర నుంచి ఎంతోమంది దగ్గర పనిచేసి ఎన్టీ రామారావు గారి డైరెక్షన్లో కూడా పనిచేశాను. సో ఎన్ని మైథాలజీ, సోషల్, విఠలాచారి గారి సినిమాలు, తర్వాత క్రైమ్ పిక్చర్స్ అన్నీ పనిచేశాను. ఆ తర్వాత నేను మన ముందు తరం వల్ల మనం ఇవన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్గా ఉన్నాను. మనం ఇండస్ట్రీకి మనమేమి అందిస్తాం అని అనుకొని వాళ్ళ గ్రాఫిక్స్ టెక్నాలజీ మేము ఫస్ట్ భారతీయుల్లో హాంకాంగ్లో చేసాం. ఆ సినిమాలో హాలీవుడ్ నుంచి మేకప్ మ్యాన్ పిలిపించాం. ఫస్ట్ టైం ఆస్ట్రేలియా కంట్రీలో షూటింగ్ చేసాం. ఫస్ట్ టైం ఫారిన్ డాన్సర్స్ని ఆ సినిమాలో యూజ్ చేసాం. సో వాళ్ళందరూ ఆ టెక్నీషియన్స్ డెవలప్ అవ్వబట్టే ఇవాళ మన తెలుగు ఇండస్ట్రీ ఇంత బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు. సినిమా ఎంటర్టైన్మెంట్, సినిమా ఉంటేనే మనం సినిమా తీస్తేనే టీవీలో కానీ మొబైల్లో కానీ దేనిలో చూడగలం. కానీ ఇందాక ఆది గారు చెప్పినట్టు సినిమాని కేవలంగా చూడక్కర్లేదు. ఎందుకంటే సినిమా ఇది సైంటిఫిక్. హాలీవుడ్లో నేను ఎప్పుడేమనుకుంటానంటే రియల్ లైఫ్లో క్లోనింగ్ బేబీ రాకముందే సినిమాల్లో ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత రియల్ లైఫ్లో క్లోనింగ్ బేబీ వచ్చింది. రియల్ లైఫ్లో రోబో రాకముందే సినిమాలో రోబో ఇంట్రడ్యూస్ అయ్యి తర్వాత రోబో క్రియేట్ అయింది. అంత గొప్ప ప్రొఫెషన్ ఇది. నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను సినిమాలో వర్క్ చేయడం, పని చేయడం. అహర్నిశలు నేను సినిమాల్లోనే పనిచేస్తాను. నా సినిమాలన్నీ 90% అన్నీ సూపర్ హిట్ అని, ఇవేదో లక్లో ఫ్లూక్లో అయిన సినిమాలు కాదు. అన్నీ మన అనుభవంతో, ఎక్స్పీరియన్స్తో, హార్డ్ వర్క్తో వచ్చినాయి. నేను తెలుగు, తమిళ్, హిందీ అన్ని భాషల్లో ప్రొడ్యూస్ చేశాను. నేను తెలుగు అయ్యుండి తమిళనాడులో ఎన్నో విజయవంత సినిమాలు, ఒక తెలుగు ప్రొడ్యూసర్ అయ్యండి అన్ని సక్సెస్ఫుల్ #1 ప్రొడ్యూసర్గా ఉన్నాను. తర్వాత ఒకే ఒకటి హిందీలో నాయక్ అని సినిమా తీశాను. ఇవాళ ఆ సినిమా నార్త్ ఇండియాలో నాయక్ని చూడని వాళ్ళే లేరు. అటువంటి తర్వాత సినిమాలు ఏంటంటే నేను తీసిన దాంట్లో ఎంతో కొంత సోషల్ మెసేజ్ ఉండే సినిమాలు చేశాను. బేసిక్గా కరప్షన్ గురించి కానీ, తర్వాత సొసైటీ ఎలా ఉండాలని, అలాంటి వృత్తి ఇది. ఆది గారు చెప్పారు కాబట్టి నేను ఇవాళ చెప్పాల్సి వచ్చింది. సినిమాలో పనిచేసినందువల్ల నేను గర్వపడుతున్నాను అనమాట. సినిమాలో మంచినే తెలుసుకోవాలిగా, దాని నుంచి ఎంటర్టైన్మెంట్ ఇది. దాంతోపాటు ఎందుకు ఏం చెప్పారంటే పురాణాలు చదవని వాళ్ళు, తెలియని వాళ్ళు సినిమాలు చూసి సినిమా ద్వారా కృష్ణుడు అంటే ఎలా ఉంటాడు, ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ సినిమాలో చదివి అవపోసన బట్టి ఇంట్రెస్టింగ్గా సినిమాలు తీయగలిగారు. సో మహాభారతం, రామాయణం మన తెలుగులో తీసినంత ఇండియాలో ఏ లాంగ్వేజ్లో తీయలేదు. అంత గొప్ప కళాకారులు సినిమాలో అన్నీ ఉంటాయి. మాకేంటంటే రియల్ లైఫ్లో ఏ ఇవాళ ఫ్లైట్ రేటు పెరిగినా, హోటల్ రేటు పెరిగినా, పెయింట్ పెరిగినా అన్ని వృత్తులు ఈ సినిమాలో ఉంటాయి, అన్ని సినిమాలో ఉంటాయి. అందువల్ల అన్నీ తెలిసి ఉండాలి. మాకు పాలిటిక్స్ తెలుసు, కళలు తెలుసు, నాకు తెలుసు, అన్నీ తెలుసు. అన్నీ తెలిస్తేనే అలాంటి రంజింపజేసే సినిమాలు తీయగలం. సో అంత ఈజీగా సినిమా తీయడం అనేది. అదేవిధంగా చాలా కాస్ట్లీయెస్ట్ హాబీ ఇది. చాలా లైఫ్తో రిస్క్ కూడిన ఒక హాబీ ఇది. అంత లైఫ్ రిస్క్ తీసుకొని మేము ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం జనానికి. కానీ దీనికి ఏ ప్రభుత్వమైన సహకారం లేదు, ఏ ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. ఎవరైనా సరే ఇండివిజువల్ రిస్క్ తీసుకునే సినిమాలు తీస్తున్నారు. సో అలాంటి ఒక గొప్ప వృత్తి ఇది. దీంట్లో పనిచేసే వాళ్ళందరికీ నేను మనసారా శిరసావహించి అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇంతమందిని ఎంటర్టైన్మెంట్ చేయడం అంత ఈజీ కాదు. అదేవిధంగా కామెడీ సినిమాలు అంత ఈజీ కాదు. నేను ఒక సినిమా డైరెక్ట్ చేశాను, పెద్దరికం అని. సినిమా ఫుల్గా కామెడీ ఉంటుంది. అందులో నా సినిమాలో సుధాకర్కి స్టేట్ అవార్డు కూడా వచ్చింది. కామెడీ చేయాలంటే ఒక టైమింగ్ ఉండాలి. ఆ టైమింగ్ ఉంటేనే కామెడీ వస్తుంది. సో ఈ కిరణం అబ్బరం యాక్చువల్గా ఈ కథ వినే ముందు నేనే ప్రొడ్యూస్ చేస్తాను అనుకున్నారు. సో తప్పకుండా తనతో నేను సినిమా తీస్తాను, ఇప్పుడే చెప్తున్నాను. నేను డైరెక్ట్ చేస్తాను కూడా ఆ సినిమాని. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద క్రూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ప్రొడ్యూసర్స్ అండ్ మెయిన్ సుమా గారు.
నేను ఎప్పటి నుంచే చూశాను, ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఇప్పుడు ఇంకా నేను కూడా హీరోయిన్ లాగా ఉన్నారని, ఇంత గ్రేట్. ఎందుకంటే షీజ్ ఏ మలయాళీ బేసిక్లీ. తెలుగు వాళ్ళు కూడా అంత సిగ్గుపడాలి, అంత బాగా అంత ఉచ్చారణ కానీ తన హావభావాలు కానీ అసలు గ్రేట్. అందరూ హీరోలు ఆవిడ ఫ్యాన్స్ అయిపోయారు. సో షీఈ్ అ గ్రేట్ ఆల్వేస్. ఆవిడ ఉంటేనే ఈ సభ అంతా అంత రంజింపబడుతుంది. సో అంత ఈజీ కాదు యాంకరింగ్ చేయటం. సో షీఈ్ గ్రేట్. అండ్ సో థ్యాంక్ యూ ఎవరిబడి. Thank you, sir. Thank you for all the kind words, and we respect you a lot for the kind of films that you have made, sir. Thank you so much. You are an inspiration. మీరు ఎక్కడి నుంచి వచ్చి ఎలా ఎదిగి ఎంతమందికి ఉపాధిని కల్పించారో, you're a great human being, sir. Thank you so much. ఇక నేహా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Our beautiful Neha to please speak. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నేను ఇప్పుడు దాకా మొత్తం ప్రిపేర్ అయి ఉన్నా. ఇప్పుడు ఎవరో ఎంట్రీ ఇచ్చారు, చూసి నాకు కొంచెం భయం వేస్తుంది. సురేష్ గారు హలో, కెమెరా ఫోకస్ కొంచెం అటువైపు. మై డియర్ ఫ్రెండ్ సురేష్ గారు నమస్కారం. మిమ్మల్ని చూసి నేను ఇప్పుడు క్వశ్చనర్ ఉందా అని డైరెక్టర్ అడుగుతున్నా. నో, జస్ట్ జోకింగ్. నైస్ టు సీ యూ హియర్ సార్. అందరికీ నమస్కారం. హలో టు ఎవ్రీవన్ ఆన్ ద స్టేజ్. ఐ థింక్ నేను స్టార్ట్ చేస్తాను బై సేయింగ్, ఎందుకు మైక్ తీసుకున్నారు సార్? చెప్పేసేయండి, ఇట్స్ ఓకే. ఇప్పుడు నేను ఎలాగైనా నర్వస్గా ఉన్నా. సురేష్ గారు మిమ్మల్ని చూడడానికి తను జర్కయ్యారండి. జర్కే అయ్యో ఎంట్రీ ఇచ్చారు అని ఏదో చెప్తా ఉంటే నేను చెప్పాను, ఒక పని చేస్తాం, మీకు ఎలాగో తన మీద రివెంజ్ తీసుకోవాలి కదా, ఈరోజు ఆ రివెంజ్ తీసేసుకుంటాం మన స్టేజ్లో అని. నేను ఈ మాట చెప్పలేదు, తనే చెప్పారండి. రివెంజ్ అనే వర్డ్ రాలేదు. కోల్డ్ వార్ మైండ్లో ఉంటాను, ఈరోజు ఆ కోల్డ్ వార్ ఓపెన్ అయిపోవాలండి. సో ఒక్కసారి మీ స్టేజ్ మీద వచ్చి మీ రివెంజ్ ఏంటంటే తను ఆడిన సమోగుణ స్టెప్ తను ఆడినట్టు మీరు ఆడాలి. తను ఎలా ఆడిందో అలాగే మీరు ఆడాలి, సేమ్ ఆ గర్లిష్ మూమెంట్తో. ప్లీజ్ ప్లీజ్ ఒకసారి వచ్చి ఆడండి సార్. ఇది ఆడియన్స్ మీద రివెంజ్ ఏమో, పర్వాలేదు రండి. పర్లేదు సురేష్ గారు రండి రండి. ఐ వాంట్ టు సీ సురేష్ గారి డాన్స్ నేను చూడాలనుకుంటున్నాను. ఎస్, నాలో ఒక రకమైనటువంటి ఆనందం వస్తుంది. రండి సురేష్ గారు. పెట్టడా మా సమ్మోహనుడా. అయిపోయిందండి. ఇది రిహర్సల్సా? ఓకేనండి, మేము టెలికాస్ట్లో ఇది రిహర్సల్స్ కాదని చెప్పి వేసేస్తాం సబ్ టైటిల్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మొత్తానికి డైరెక్టర్ గారు మంచి ప్లానింగ్. ఇది నేహా ప్లానింగా, డైరెక్టర్ గారి ప్లానింగా? సురేష్ గారు మీ మూమెంట్స్ నాకు ఒకటి తెలిసినండి, మీరు గొప్ప చిరంజీవి గారి ఫ్యాన్ అండి. మీరు ఒక మూమెంట్ ఇలా పెడితే చిరంజీవి సార్ కనిపిస్తాయి, పెద్ద ఫ్యాన్. ఈ మూమెంట్ కదా చిరంజీవి గారి మూమెంట్, ట్రేడ్ బార్ మూమెంట్. సరే, థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. ఇది నా స్పీచ్ పరిస్థితి ఇప్పుడు. ఓకే, సమ్మోహనుడా, మీ వ్యూస్, మీ రీల్స్, ఇది స్టెప్ మాత్రమే కాదు, అన్ని రీల్ చూశాను నేను ఇలాగే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అప్రిసియేషన్, యువర్ లవ్, యువర్ సపోర్ట్. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ ద సెకండ్ టైం నాకు. రాధిక తర్వాత ఇంత లవ్ నాకు ఈ సాంగ్ టైంలో నాకు దొరికింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నిజంగా నేను ఇప్పుడు చాలా నర్వస్ అయి నేను ఏం మాట్లాడాలని. ఓకే, బట్ కమింగ్ టు ద మూవీ, full to paisa vasool entertainer. Director, I would call him Jyoti. Jyoti is one of the most passionate directors I've seen, most hardworking directors. I think ee roj kuda 5 nights of no sleep tarvata he would have come here, I don't know, but it's quite possible because this movie is like his baby. I know how hard he's worked, how many sleepless nights he's had, and I really, really wish the best for you, Jyoti, more than anybody else. Naku, when I heard the script the first time, navvanu, chala enjoy chesanu, but I should say for my selfish reasons, when he said, naku oka song undi where I need to perform ani, I was very excited because it took me back to nen Mehbooba shoot chestunnappudu. మనం అక్కడ దివాళీ సెలబ్రేట్ చేస్తున్నాం అండ్ అందరూ డాన్స్ చేస్తున్నారు ఫర్ ఆల్ ద చార్ట్ బస్టర్ సాంగ్స్ మన తెలుగు ఇండస్ట్రీది. అప్పుడు నేను అనుకున్న ఒకరోజు నా సాంగ్కి కూడా అందరూ ఇలాగే డాన్స్ చేయాలని. సో థ్యాంక్ యూ జ్యోతి, యూ గేవ్ దట్ ఆపర్చునిటీ ఫర్ ద ఫస్ట్ టైం టు మీ అండ్ టు ది ఆడియన్స్.
Again, me love, me reels, me appreciation, me support. Thank you. I love each one of you. I love you all too. Thank you. Coming to my producers, Divyang Garu and Murli Garu, thank you so much. Andaru already chepparu. You guys have supported us in ways where I don't think new producers would actually do. You all have welcomed us with open arms. You all have been really, really supportive. And I think, again, one of the most passionate producers I've seen when it comes to cinema, music, everything. So thank you on behalf of the entire team for being there and for giving us this. Kiran, you are humble, polite, kind. Stay this way forever. I mean, like Sir said, Okoroju, you're going to become a big superstar, but stay this way because this is you and we all love you for this. So thank you for being you. Ratnam Garu, sir, thank you so much for being here. Sorry I'm mentioning last, koncham na speech atu itu ayindi, but thank you, sir, for being here, for supporting us. To the entire media friends, thank you, always me support, naku, ma team ki. To the audience, please be there on October 6th. We are coming with a full-to entertainment movie for all of you. Laugh at it. You all will love it. Thank you so much. And how can I miss Amrish Garu? Most important, naku randi, meer randi. Come. So, thank you. Because of you, today, I have got so much love after Radhika. So thank you, and thank you for giving me the song, the tune, for bringing Shreya on board for singing. Oh, Patkon? Okay. For bringing Shreya on board. No, but really, thank you so much for giving me the song, for giving this movie the song. Not only this song, our film is a musical blockbuster. All the songs, you're just like... He's just like looking at me like, okay. Minimum varam rojulu cheyi kadukora ayina inka. Thank you. I just wanted to say that. Thank you, Duleep. Thank you, Sirish Master. Every step, all the hard work over there is come out, I think, in a very fruitful way. Thank you so much. To all the characters in the film, who have played my roles opposite me or even without me, Venla Kishore Garu, Hyper Adi Garu. Thank you so much. We've all worked very, very hard. Once more, October 6th. Please go watch our film. 100% you all will love it. Thank you. మీరు అన్నిసార్లు చెప్పిన తర్వాత వెళ్లకుండా ఉంటారా? తప్పకుండా వెళ్తారు October 6th థియేటర్స్కి. ఇక డైరెక్టర్ గారి మాటలు వెళ్దాము. రత్నం కృష్ణ గారు. ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ మీడియా ఫ్రెండ్స్కి థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ మేడం సుమా గారు మీతో యాక్చువల్ మేము చాలా రోజులు ఇప్పుడు నేరులో మీట్ అయినప్పుడు ఐ జస్ట్ రియలైజ్ నా ఫస్ట్ సినిమా త్రిష నేనే ఇంట్రడ్యూస్ చేశాను తెలుగులో. నీ మనసు నాకు తెలుసు. సడన్గా త్రిష పోలికలు అనిపించింది మీలో. అంటే త్రిష నేను ఇంట్రడ్యూస్ చేసి తనకి 20 years మేడం. అప్పుడు యాక్చువల్ నేను 19, తను 20. అప్పుడు నాకు 6. ఇప్పుడు ఆ 20 years త్రిష ఇప్పుడు మీలో కనిపిస్తున్నారు నాకు. నేను సీరియస్గా ఫీల్ అయ్యాను. సరే ఒకవేళ మేడం అప్పుడే కనిపించే త్రిషా పని మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసింది. రెండిట్లో ఏదో ఒకటి ప్రాబ్లం, ఐదర్ నా అందం లేదా మీ కళ్ళు. ఎనీవే ఫస్ట్దే నేను అనుకుంటున్నాను. బట్ మేడం మీకు చాలా దిష్టి, సో ఇంటికి వెళ్ళగానే వచ్చి దిష్టి తీసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే కొన్ని డాన్స్ పర్ఫార్మెన్స్ అంటే డైరెక్టర్ గారికి స్పీచ్ స్టార్ట్ చేసే ముందు ఒక జోక్ వేసి మాట్లాడడం అలవాటు. నేను మొదలెడతాను ఇప్పుడు కన్నమ్మ గారి దగ్గర నుంచి ఆవిడ చేసినటువంటి మంచి మంచి విషయాల గురించి. లేదండి మీరు చెప్పింది అంతా చెప్పండి మేడం. మీరు చెప్పింది అంతా నిజమేనా? ఒకసారి ఇటు రండి. ఈయన మీద ఒట్టి మీరు చెప్పింది నా గురించి మొత్తం నిజమేనని. ఏం పర్లేదు, వెయ్యండి. మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. ఎందుకు ఇలాంటి మాట్లాడి పాపం ఆవిడ మళ్ళీ ఇంటికి వెళ్ళి నిద్రపోకుండా నా మాట విని నిజం చెప్పేయండి. లేకపోతే లేదు సార్, అనుదీప్ గారు చెప్పారు ఇందాక హెల్తీగా ఉండాలంటే ఎలాగని మిమ్మల్ని ఫాలో అవ్వాలని. అయినా మీరు ఎలా ఉన్నారో చెప్పాల్సింది మేం కాదండి, రాజీవ్ కనకాల గారు. ఆయన అడిగితే చెప్తాడు మీరు త్రిషానా ఓషానా. ఆయన ఇంకెందుకు చెప్తాడండి, 24 ఏళ్ళు అయిన తర్వాత. మీరు బై ఛాన్స్ మలయాళీ కాదు కదా? బై ఛాన్స్ మలయాళీ, ఇప్పుడు ఫుల్ తెలుగు అండి నేను. బట్ మలయాళీయా? పాలకాడ? పాలకాడు. త్రిషా పాలకాడు మేడం. అయ్యో సేమ్ వాటర్ అది. సేమ్ మలయాళీ, అందుకే ఒకే. అంతే, అంతకన్నా ఇంకేం లేదులేండి. థ్యాంక్ యూ.
రూల్స్ అండ్ సినిమా యాక్చువల్గా ఫుల్ అండ్ ఫుల్ యూత్ అండ్ ఎంటర్టైనర్ అండి. ఎవ్రీ యూత్కి ఒక అంబిషన్ ఉంటుంది, కాలేజ్ అవ్వగానే జాబ్ రావాలని. సో ఈ సినిమాలో మన హీరో కిరణ్ అబ్బర్ క్యారెక్టర్ ఒక కాలేజ్ అవ్వగానే ఒక ఐటీ జాబ్. అందరికీ యూత్కి ఒక ఇంకో అంబిషన్ అంటే జాబ్ రాగానే నెక్స్ట్ మంచి గర్ల్ ఫ్రెండ్ కావాలి, ఒక డ్రీమ్ గర్ల్ లాంటి మనసుకు నచ్చిన ఒక అమ్మాయి కావాలని. సో ఈ స్టోరీ లైన్ ఇంతే, ఒక సింపుల్ స్టోరీ లైన్, బట్ ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్గా చెప్పాం. దానికి కారణం వచ్చి హైపరాది గారు, వెన్నెల కిషోర్, వైవర్ష, నెల్లూరు సుదర్శన్. దీంట్లో ఈ సినిమాలో హైపరాది పేరు వచ్చి టెంట్ హౌస్ వాసు, వెన్నెల కిషోర్ పేరు కామేష్, ఇలాగ ఒక అండ్ మేక రాంబాబు, పింటిమల్లి ప్రసాద్ అని ఇంకా విత్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్. ఈ ఫ్రెండ్స్ మధ్యలో జరిగే కొంచెం ఎంటర్టైన్మెంట్ అనే సినిమా. ఇంకా ఈ సినిమాలో ఇప్పుడు ఇంతగా హైపరాది గారి స్పీచ్ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను చిన్నప్పుడు సినిమా చూసాను, తమిళ్లో శివాజీ గణేశన్ సినిమా వీరపాటి కంఠబొమ్మని. దాంట్లో ఒక్క బ్రెత్లో గ్యాప్ పేలా కూడా ఒక పెద్ద స్పీచ్ ఇస్తారు. అలాంటి స్పీచ్ నేను దాని తర్వాత ఇక్కడ స్టేజ్లో చూశాను. ఇట్స్ నాట్ ఈజీ అండి, ఒకే బ్రెత్లో గ్యాప్ లేకుండా ఇంత ఒక ఫ్లోలో మొత్తం ఇండస్ట్రీ గురించి అన్ని హీరోస్ని కవర్ చేశారు. అండ్ నేను ఫస్ట్ లాస్ట్ ఫిల్మ్ ఆక్సిజన్ యాక్షన్ ఫిల్మ్ తీశాను. దాని తర్వాత ఈ ఫిల్మ్ కామెడీ ఫిల్మ్గా చేస్తాం, ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్గా తీస్తాం అనే దానికి ఒక మెయిన్ రీజన్ వచ్చి మన అనుదీప్ గారు వెళ్ళిపోయారు. అనుదీప్ గారే ఇన్స్పిరేషన్. జాతి రత్నాలు మీరు 2-3 టైమ్స్ చూసింటాను సార్. చూసి అంటే ఆ రోజు బ్లాక్ బస్టర్ అయిన తర్వాత దాంట్లో రిలీజ్ ఏంటంటే మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా కావాలి, దాంతోపాటు లవ్ సినిమా ఉంటే బాగుంటుందని ఈ సినిమా రూల్స్ అండ్ థియేటర్ స్టార్ట్ చేసింది. లవ్ సినిమా ఎంటర్టైన్మెంట్ అనగానే నాకు గుర్తొచ్చి ఒకే సినిమా పాత సినిమా మిస్ అమ్మ, ఎల్వి ప్రసాద్ గారు డైరెక్షన్, మన సీనియర్ ఎన్టీఆర్ గారు. నాకు ఎన్టీ రామారావు గారి సినిమాలు చాలా ఇష్టం అండి. అంటే తను చేసిన ఎంటర్టైన్మెంట్ సినిమా, యాక్షన్ సినిమాలు కాదు. గుండమ్మ కథ, దాని తర్వాత అప్పు చేసి పప్పు కూడు, దాని తర్వాత వద్దంటే డబ్బు, ఇలాంటి చాలా సినిమాలు చేశారు ఆ టైంలో. అన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలు హిట్. ఆ జనరేషన్ తర్వాత పాత ఎన్టీ రామారావు గారి తర్వాత ఇప్పుడు అలాంటి ఎంటర్టైన్మెంట్ చేసిన సినిమాలు నాకు రీసెంట్గా నచ్చిన కామెడీ సినిమాలు గబ్బర్ సింగ్, జల్సా, ఖుషి, అత్తారింటి దారేది, మన పవన్ సార్ సినిమాలు. సో దాంట్లో ఉండే ఈ ఎంటర్టైన్మెంట్ సీన్స్ అన్ని కలిపి ఒక సినిమా వచ్చిందని రూల్స్ అంజన్. మీరు యాక్చువల్గా ఫ్యామిలీతో వెళ్ళి నవ్వుకోవచ్చు, ఇంత యూత్ కనెక్ట్ అయ్యే సినిమాగా రూల్స్ అంజన్ ఉంటుంది. ఇది కాకుండా మా టీమ్స్ గురించి చెప్పాలి. నేను ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసిన నాకు ఏజ్ 19 అండి. బట్ నాతో వర్క్ చేసిన టెక్నీషియన్ అందరూ ఏఆర్ రెహమాన్ సార్, పిసి శ్రీరామ్, తోటాతని ఆర్ట్ డైరెక్టర్, అందరు పెద్ద పెద్ద టెక్నీషియన్స్. బట్ ఈ సినిమాకి నేనే సీనియర్. నాతో వర్క్ చేసిన టెక్నీషియన్ అందరూ చాలా యంగ్స్టర్స్ అండి. మా ఆర్ట్ డైరెక్టర్ ఎన్నో స్టాండర్డ్ బాబు, ఎన్నో స్టాండర్డ్ అన్న, అందరూ బిలో 25-30 అలా అంతా 25 అండి. చాలా యంగ్ టెక్నీషియన్స్. బట్ వీళ్ళ గురించి అందరి గురించి చెప్పాలి. మీరు అందరూ ఈ స్టేజ్లో చూసుకోండి. రేపు ఒక 5 years తర్వాత వీళ్ళు ఒక సీనియర్ టెక్నీషియన్గా ఉంటారు. మీరందరూ షాక్ అవుతారు, వీళ్ళు ఆ టైంలో ఇలాంటి చిన్న సినిమా చేశారని. ఎవరో ఏదో ఒక దగ్గర ఒక టైంలో స్టార్ట్ అవ్వాలండి, అది ఏ టైం అని తెలియదు. బట్ ఇక్కడ ఉండే నా డిఓపి కానీ కొరియోగ్రాఫర్ శిరీష్ 5 songs చేశారు. నా ఫస్ట్ సినిమా రాజు సుందరం గారు 5 songs చేసింది. దాని తర్వాత మేము చేసిన అన్ని పిక్చర్ ప్రభుదా గారు కానీ రాజేంద్ర స్పెషలైజ్ కొరియోగ్రాఫర్ ఉంటారు. బట్ అలాంటి ఒక మూమెంట్స్ క్రియేటివిటీ శిరీష్ దగ్గర ఉంది. మీరు చూసారు ఇక్కడ స్పాట్లో డాన్స్ ఆడారు. అలాగే వాళ్ళ దగ్గర వర్క్ రిమూవ్ చేసుకోవటం, నాతో పనిచేయడం చాలా కష్టం, అంత త్వరగా ఓకే చెప్పడం. సో చాలా హార్డ్ వర్క్ చేశారు. వీళ్ళందరినీ మీరు ఒక సీనియర్ టెక్నీషియన్స్గా మీరు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఒక సినిమా హిట్ అయితే దాంతోపాటు ఒక 10 మంది కానీ ఒక దాంతో పనిచేసిన 100 మంది డెవలప్ అవుతారు. ఇలాంటి యంగ్స్టర్స్ అంతా డెవలప్ అయ్యేందుకు ఒక ఆపర్చునిటీ ఈ సినిమా. దాని తర్వాత వెన్నెల కిషోర్ గారు చెప్పక రాలేదు ఈరోజు. ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఒక సెకండ్ హీరో లాగా సినిమాలో ఒక 1 hour సినిమాలో స్క్రీన్ స్పేస్ ఉంది వెన్నెల కిషోర్ గారికి. నేను కిరణ్ గారు కథ ఓకే అయిపోయింది, ఆర్టిస్టులు అతను అడుగుతా ఉన్నారు ఎవరు సార్ ఆ కామేష్ క్యారెక్టర్ చేస్తారని. దాంట్లో నేను మెయిన్ చాలా కంగారు పడింది వెన్నెల కిషోర్ క్యారెక్టర్. ఎందుకంటే కథ రాసేటప్పుడు ఆయన అనుకునే రాసింది, ఆయన మీటింగ్ ఇచ్చారు. ఈగానే నాకు ఒక డౌట్ ఏంటంటే సపోజ్ వెన్నెల కిషోర్ గారి కథ ఏదో డేట్ సజెస్ట్ అవ్వలేదు, లేకపోతే వేరే ఏదో రీజన్స్ వల్ల దీంట్లో కొంచెం ఎక్స్ట్రా ఓవర్ డూ కూడా ఉంది, కొంచెం డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి, ఏదో ఒక రీజన్ వల్ల తను చేయకపోతే అప్పుడు ఏం చేయాలి, వేరే ఆల్టర్నేటివ్ లేదు, ఇక సినిమా మానేస్తామని అనుకున్నాను. బట్ సార్ లేరు ఇక్కడ, తను ఉంటే తన వర్షన్ చెప్పేవాళ్ళు. బట్ కథ విన్న తర్వాత తను ఫస్ట్ క్లాప్స్ కొట్టి సార్ బ్లాక్ బస్టర్ సార్ నేను చేస్తున్నాను, ఎస్పెషల్లీ క్లైమాక్స్ పాయింట్ చాలా బాగా నచ్చిందని ఈ వాజ్ వెరీ హ్యాపీ. దాని తర్వాత నేను రోజు ఫాలో అయ్యేవాళ్ళు డైలాగ్స్ కోసం. సార్ నాకు డైలాగ్స్ ఇవ్వండి, నేను ప్రిపేర్ అవ్వాలని. వాట్ ఎవర్ ఈ డిడ్ ఇట్ వాస్ మైండ్ బ్లోయింగ్ ఇన్ ద సినిమాలో. దాని తర్వాత 3 ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఉన్నారండి, వైపర్ అధి గారు, వైవర్ష, నెల్లూరు సుదర్శన్. ఆల్మోస్ట్ ఈ 3 కాంబినేషన్ సెట్ చేసాను. 4 months తిరిగాను, ఒక్కొక్కరు ఎవరు బాగుంటారని. ఎందుకు ఈ స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే దీని అన్నిటికీ మీరు స్క్రీన్లో క్లైమాక్స్ వచ్చేసే మీరు నమ్ముకుంటారండి. లాస్ట్ 30-40 minutes ఆఫ్ సినిమా వచ్చి ఫైర్ క్రాకర్స్గా ఉంటుంది. అండ్ మా హీరో గారు చెప్పాలి, కిరణ్ అబ్బర్ గారు చెప్పాలి. నేను కిరణ్ అబ్బర్ గారు ఫస్ట్ మీటింగ్ అయ్యి కథ అన్నీ ఓకే అయిందండి. బట్ డ్యూరింగ్ ద షూటింగ్లో చాలా విషయాలు తెలుసుకున్నాను. ఏంటంటే ఇప్పుడు నేను బీయింగ్ ప్రొడ్యూసర్స్ అని ఈజీగా డైరెక్షన్ అయిపోయాను.
అలాగే ఇండస్ట్రీలో ఒక ఎంట్రీ కావాలంటే ఎవరికో ఏదో ఒక తెలిసిన వాళ్ళు ఉండాలి, లేకపోతే ఏదో లింక్ ఉండాలి. బట్ కిరణ్ అబ్బవర్ అలా కాకుండా ఫస్ట్ ఎవరో చెప్పారు, నాకు మొన్న చెప్పారు ప్రెస్లో ఇచ్చి ఒకరు, ఇలాగ ఒక యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ తీసి ఆ షార్ట్ ఫిల్మ్ ఇంకోళ్ళకి నచ్చి దాన్ని ఇంకోళ్ళకి చూపించి దాని మూలంగా ఇంకో షార్ట్ ఫిల్మ్ తీసి అది ఇంకో డైరెక్టర్ నచ్చి దాని తర్వాత రాజావారి రాణి గారు సెలెక్ట్ అయ్యి అలా స్టెప్ బై స్టెప్ అంటే ఒక ఆన్లైన్ మీడియం నుంచి డిజిటల్ మీడియం నుంచి ఒక స్క్రీన్ స్పే హీరోగా సెలెక్ట్ అయ్యి ఒక హీరో స్టాండర్డ్కి వచ్చి వినరో భాగ్య విష్ణు కథ హిట్ కొట్టిన తర్వాత ఇమ్మీడియట్గా చాలా పెద్ద మేనల్ కమిట్మెంట్స్ వచ్చాయండి. ఆ కథలన్నీ తను విన్నారు. చాలామంది ఏంటంటే ఎందుకు కిరణ్ ఎన్ని సినిమాలు చేస్తున్నారు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అని చాలామంది ట్రోల్ చేసేవాళ్ళు. బట్ ఒక్క సెకండ్ అనుకొని చూస్తే మార్నింగ్ ఒక షూటింగ్, ఈవినింగ్ ఒక షూటింగ్, 2 షూటింగ్ అట్ ఎ టైం చేసేవాళ్ళు. బికాస్ అక్కడ ఒక పెద్ద ప్రొడక్షన్ కంపెనీ, ఇక్కడ ఒక ప్రొడక్షన్ కంపెనీ, ఎవరికి నో చెప్పలేక ఒక ఆబ్లిగేషన్ పేరుతో తనని హెల్త్ని డ్యామేజ్ చేసుకుంటూ డే నైట్ వర్క్ చేశారు. బట్ అంత హార్డ్ వర్క్ చేసి ఒక హీరోకి ఒక ఏదైనా ఒక ఎలా చెప్పాలి, ఒక ఎంకరేజ్మెంట్ కావాలంటే ఒక హిట్ దొరికితే ఒక 4 వస్తారండి. అదే ఒక సినిమా మిస్ అయితే ఎవరు ఉంటారండి, ఇది సినిమా. అలాంటి టైంలో నేను రూల్స్ నుంచి చేశాను. ఈ రూల్స్ ద్వారా మా టీంతో పాటు ఈ కిరణ్ అబ్బవర్ పెద్ద హిట్ కొట్టబోతున్నారు. అండ్ నేహా గురించి చెప్పాలండి, ఐ డోంట్ నో వెదర్ యూ కెన్ హియర్ మీ. యాక్చువల్గా నేహా కాస్టింగ్ చేసినప్పుడు ఏంటంటే ఈ సినిమాకి హీరోయిన్ ఎవరు అనుకోలేదు. నేను ఒకరోజు వీఆర్ థింకింగ్ ఈ సినిమా షూటింగ్ ముందు కరెక్ట్గా ఒక హీరోయిన్ వస్తారని, అది ఒక హిట్ ఈ సినిమా హీరోయిన్ కావాలనుకున్నాడు. కరెక్ట్గా డీజేటీలో హిట్ అయింది. నెక్స్ట్ మంత్ నాకు నేహా గారు ఈ సినిమా కమిట్ అయ్యారు. ఆ టైం ఆ సినిమా కూడా నేను చూడలేదు. దాని తర్వాత సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఇలా సమ్మోగుడ సాంగ్ వచ్చాగానే తను ఇన్ని తర్వాత నా దగ్గర వచ్చి చాలా ప్రెషర్ పెట్టింది. ఇలా ఇప్పుడు దాన్ని ఒక్క సాంగ్ కూడా డాన్స్ ఆడలేదు. నా ఫస్ట్ డాన్స్ నెంబర్ నాకు బాగా కావాలని షీ వాస్ గివింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్, ఎలా తీస్తా అని. నా మైండ్ వాయిస్ ఉంది అంటే నేను సాంగ్స్ బాగా తీస్తాను సీన్స్ కన్నా. సో ఈ సాంగ్ నీ లైఫ్లో మర్చిపోలేవు అని ఐ వాస్ ఫిక్స్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్. సో సాంగ్ అలాగే జరిగింది. అండ్ ఎస్పెషలీ సాంగ్ డిజైన్ చేయాలంటే దాని కాస్ట్యూమ్స్ అండి, ఆ కంఫర్టబుల్ కాస్ట్యూమ్స్ కానీ కంఫర్టబుల్ మూవ్మెంట్ కానీ దాన్ని క్యారీ చేయలేకపోతే మొత్తం సాంగ్ అవుట్ అవుద్ది. బట్ లక్కీగా నేహా కాబట్టి నేను ఆ సమ్మోగుడ సాంగ్ డిజైన్ చేయగలిగాను. తను ఆ సాంగ్స్ తోటి ఆ కాస్ట్యూమ్స్ తోటి తను అంత బాగా చేసింది. అండ్ ఆ క్రెడిట్ కూడా హర్షిత కాస్ట్యూమ్ డిజైనర్కి చెప్పాలి. అలాగూ నేహా గారిని అండ్ కిరణ్ గారిని అంత బాగా చూపించిన దానికి. అండ్ సో టుడే ఈ సాంగ్ పెద్ద హిట్ అయింది కారణం నెంబర్ 1 నేహా గారు, నెంబర్ 2 శ్రేయా ఘోషల్ వాయిస్ అండి. మా ఇద్దరు కాంబినేషన్ 15 years బ్యాక్ మేము అందాని వంద మస్కావా సాంగ్ చేసాం నీ మనసు నాకు తెలుసులో. ఐ థింక్ తెలుగులో ఫస్ట్ శ్రేయా సాంగ్ అదే. దాని తర్వాత మా 7G బృందావన్ కాల్లో తలచి చూసే పాడారు. అప్పుడు గుడ్ ఫ్రెండ్స్ లాంగ్ టైం. 15 years తర్వాత ఇప్పుడు ఈ సాంగ్కి మీట్ అయిన తర్వాత షీ వాజ్ వెరీ హ్యాపీ. నేను మళ్ళీ చెప్పాను మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ సాంగ్తో మీట్ అవ్వాలనుకున్నానని. అలాగే సాంగ్ బ్లాక్ బస్టర్ అయింది. థ్యాంక్స్ టు ఆల్ ద వ్యూవర్స్. ఈ సాంగ్ని లిజనర్స్ని ఇంత పెద్ద హిట్ చేసిన దానికి. ఈరోజు 200 million వ్యూస్ పైన సాంగ్ ట్రెండింగ్ అయింది. అన్నిటికీ ఫర్ వ్యూవర్స్ వీ హ్యావ్ టు సే థ్యాంక్స్ అండి. అండ్ మా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. ప్రొడ్యూసర్స్ అంటే ఫస్ట్ ఒక ఫాదర్ మదర్ సపోర్ట్ తర్వాత ఒక స్టేజ్ దాకా ఫాదర్ మదర్ అని పక్కన ఉంటారండి. దాని తర్వాత మనకి యూఆర్ అలోన్, మీకు ఈ జర్నీలో ఎవరు ఉంటారు. యాక్చువల్లీ ఐమ్ వెరీ హ్యాపీ టు మీట్ దివ్యాంగ్ గారు, మురళీ గారు. యాజ్ అ బ్రదర్, యాజ్ అ ఫ్రెండ్స్గా ఈ సినిమా జర్నీ స్టార్ట్ అయింది. దానికి కారణం అంబరీష్, ఈజ్ ఆల్సో ఫ్రెండ్. మేమందరూ ఒక 5 members 6 members టీమ్ ఇక్కడ, రింకు గారు అండ్ శ్రీనివాస్ గారు అందరూ. మీ అందరూ ఒక 7 మంది కూర్చుని మాటల్లో ఈ కథ డిస్కస్ చేయడం జరిగింది. కథ బాగా నచ్చి ఓకే ఎంతైనా పర్వాలేదు సినిమా తీస్తాను ఒక ఎంకరేజ్మెంట్ తీశారు. సో ఈ సినిమాకి ఒక రియల్ హీరో అనుకుంటే దివ్యాంగ్ గారు అండ్ మురళీ గారే రియల్ హీరోస్ ఈ సినిమాకి. అండ్ ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ అమరీష్ గురించి చెప్పాలి. అమరీష్ గురించి చెప్పకముందు ఒక చిన్న వీడియో చూపించాలనుకుంటున్నాను. మేము ఎంత హార్డ్ వర్క్ చేసాము డే నైట్ అని ఒక వీడియో బయటలో మీరు చూడొచ్చు. 1 second సార్, ఒక వీడియో బయట. అంబరీష్ రీల్ ఫస్ట్ రీల్ ఓపెన్ చేయండి. అయిపోయింది కదా, బిర్యానీ తినేసారు కదా సార్. పెద్దగా ఏం తినలేదు సార్ బిర్యానీ. అది ఓకే, అయిపోయింది బిర్యానీ అయిపోయింది. ఓకే, ఒక్కసారి స్నాక్స్ అడిగా సార్. అది వస్తుంది, స్విగ్గీలో వస్తుంది. ఒక్కసారి రీల్ మళ్ళీ ఒకసారి కరెక్షన్ చేయండి బ్రదర్. రీల్ ఓపెన్ చేయబట్టి ఏ రీల్ చూస్తారు మీరు? ఇన్స్టా బ్రదర్. మన సమ్మో రీల్ 5000 reels వచ్చింది, దాన్ని ఎన్నిసార్లు చూస్తారు బ్రదర్? ముందు ఆ షార్ట్స్ మార్చి బ్రదర్, మీ లెగ్ చూడలేకుండా. అక్కడ రీల్ ఓపెన్ చేస్తే లెగ్స్, ఇక్కడ చూస్తే లెగ్స్. సార్ అది గాలి వెళ్తే చల్లగా ఉంటుంది. చల్లగాలి బయట వెదర్ కూలిపోతుంది బ్రదర్. కొంచెం ఓపెన్ చేసి వర్క్ చేస్తాం. మీరు కొంచెం టచ్ చేయండి రీల్స్ ని. సార్ ఏ రీల్ సార్? మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం, రీల్ 1 స్టార్ట్ చేయండి. అదే 1 week గా చేసే బాగానే ఉంది, మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాం మనం. సార్ 1 month గా ఒక రీల్లోనే ఉన్నాం సార్. బట్ ఇన్స్టాలో చాలా రీల్స్ వచ్చాయి, మనం 1 రీల్లో ఉన్నాం సార్.
మన సమ్మోగుడు అంటే మన సినిమా ఇంకా బాగుండాలి. సో ఇంకా కాంబోలో ఏదో ఫ్లూక్లో బాగా వచ్చేసింది సార్. మనది మీల్స్ కాంబో కాదు బ్రదర్, మనది సినిమా కాంబో. మనం స్టార్ట్ చేస్తాం స్నాక్స్ ఇంకా కూడా చెప్పాను బొబ్బట్లు ప్రొడ్యూసర్ తీసుకొస్తాను. థ్యాంక్స్ అండి. ఆడియో సరిగా లేదు, మీకు వినిపించిందో తెలియలా. అంటే ఎందుకు రీల్ చూపించానంటే ఇలాంటి ఒక మంచి ఎలా చెప్పాలి, ఒక నాటి ఫ్రెండ్ని పెట్టుకొని మ్యూజిక్ తీసుకోవడం చాలా చాలా కష్టం అండి. ఆయనకి పకోడా ఇప్పించి, బిస్కెట్స్ ఇప్పించి, టీ కాఫీ పెట్టించి, ఏదేదో చేసి మసాజ్ చేసి లాస్ట్కి ఇంత సాంగ్ తీసుకోవాల్సి వచ్చింది. సో అండ్ హైపర్ రది గారు మేము ఒకసారి మీరిద్దరు హార్డ్ వర్క్ చేశారని ఒక వీడియో చూపించారు. అది అర్థం చేసుకోవడానికి మేము చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది, అర్థం కాలేదు. సార్ యాక్చువల్ హైపర్ రది గురించి చెప్పాలంటే కామెడీ టైమింగ్ నాకు చాలా ఇష్టం సార్. ఎందుకు మిమ్మల్ని పిలిచినంటే నాకు బాగా నచ్చిన కామెడియన్ ఆర్టిస్ట్ వివేక్ సార్. నా ఫస్ట్ సినిమా నీమస్ నాకు తెలుసు, తెలుగు సునీల్ చేశారు, వివేక్ గారు చేశారు. ఈ సినిమా ఇంత కామెడీగా వచ్చింది కారణం వివేక్ సార్. ఈ కామెడీ రైటింగ్ కానీ, టైమింగ్ కానీ, పంచ్ డైలాగ్స్ ఆయన తెలిసి నేర్చుకున్నాను. బట్ ఈ స్టేజ్లో చెప్పాలనుకుంటున్నాను, వివేక్ గారు కరోనా టైంలో ఈ పాస్ట్ అవే, తను చనిపోయారు. ఈ సినిమా రూల్స్ అని వివేక్ గారికి డెడికేట్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఆ వివేక్ గారి తర్వాత నా కామెడీలో ఎక్కువ నచ్చిన మనిషి హైపర్ రది గారు. ఎందుకంటే వివేక్ గారి దగ్గర ఒక 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి ఎంటర్టైన్మెంట్, ఇంకోటి సొసైటీ మీద సెట్ అయ్యేసి కరెంట్ అఫైర్స్. సొసైటీకి మనం మాట్లాడే మాట వల్ల ఇంకోటి బెనిఫిట్ అవ్వాలి, లేకపోతే అట్లీస్ట్ ఆ థాట్ ప్రాసెస్ అయినా రావాలని నేను ఆ వివేక్ గారి తర్వాత మిమ్మల్ని చూస్తున్నానండి. హీ డిడ్ సో మచ్ ఫర్ ద సొసైటీ అండ్ థ్యాంక్ యూ. అలాగే షూటింగ్ టైంలో నేను పంచి డైలాగ్స్ నేనే రాసి ఉంటాను, కానీ మీరు దాన్ని ఇంప్రూవైజ్ చేసి డబుల్ త్రిబుల్గా చేసిన దానికి నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఆ రిజల్ట్స్ చాలా బాగున్నాయండి. థ్యాంక్స్ అండి. ఇంకా నేను ఎవరైనా మిస్ చేసి ఉంటే నాకు క్షమించండి. అండ్ ఫైనలీ నాన్నగారి గురించి చెప్పాలి, సినిమా గురించి. రూల్స్ అంజన్, ఈ రూల్స్ అంజన్ బ్యాక్ చూస్తే ఆల్మోస్ట్ ఈ సినిమా ఫస్ట్ సినిమా నీమల్స్ నాకు తెలుసు. దాని తర్వాత నెక్స్ట్ సినిమా ఆక్సిజన్కి నాకు ఒక 15 years టైం పట్టింది. ఈ 15 yearsలో ఏంటంటే ఫుల్ అండ్ ఫుల్ నాన్నగారికి ప్రొడక్షన్గా పనిచేసేవాడిని. లైక్ తను చేసే అన్ని పిక్చర్కి ట్రైలర్ కట్ చేయటం, ప్రొడక్షన్ చూడటం, ఎగ్జిక్యూటివ్గా పనిచేసేవాడిని. వీరములు, మన హరిహర వీరములు సినిమా స్టార్ట్ అయ్యి ఇట్స్ హెవీ సినిమా, హెవీ బడ్జెట్ అండ్ పెద్ద షెడ్యూల్. బట్ ఆ టైంలో తనకి సపోర్ట్ చేయకుండా ఆ సినిమా నుంచి అవాయిడ్ అయ్యి బయటకు వచ్చి ఆల్మోస్ట్ 1 year నాన్నగారితో నేను మాట్లాడే మాటల్లో ఈ రూల్స్ అన్ని చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఎలాగైనా సరే బయటకు వచ్చి ఒక సినిమా చేసి ప్రూవ్ చేయాలి, చాలా ఇదిగా ట్రై చేశాను. చాలామంది నాకు చెప్పేవాళ్ళు ఒక టైంలో తెలుగులో గ్యాప్ అయింది, ఇప్పుడు సినిమా స్టార్ట్ చేసినప్పుడు నువ్వు గెలిస్తే మీ నాన్నగారు గెలిచేనట్టు అన్నారు. బట్ ఈజ్ ఆల్వేస్ విన్నర్. బట్ డెఫినెట్గా ఈ సినిమా నాన్నగారికి డెఫినెట్ అవుతారు, మా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. అలాగే మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయాలి. అండ్ రూల్స్ అని ఒక్క వాటిలో చెప్పాలంటే ఇట్ ఈస్ మై October 6th రిలీజ్ అవుతుంది. నాకు దొరికిన ఒక లాస్ట్ బాల్ 6 runs to win. సో ఈ లాస్ట్ బాల్ ఖచ్చితంగా నేను 6 కొడతాను నమ్ముతున్నాను. మా టీంని కూడా ఒకసారి అడగాలనుకుంటున్నాను. రూల్స్ అండ్ నేను ఆల్రెడీ చెప్పానుగా పైసా వసూల్ అని. 100% షోర్ షాట్ హిట్ గైస్ ఆన్ October 6th. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. ఇక మైక్ హ్యాండ్ ఓవర్ చేసేద్దాము కిరణ్ అబ్బవరం గారికి. కిరణ్. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అందీప్ గారు థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ సార్. చిన్నప్పటి నుంచి టీవీలో మీ వీడియోస్ అన్నీ ఎక్కువ చూసామని సార్. అంబిక అనేది వచ్చేది. నైస్ మీటింగ్ యూ సార్. అలాగే సుమా గారికి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ తెలియదు, యాక్చువల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ 4th పెట్టుకున్నాం అనమాట. కేవలం సుమా గారు లేరని చెప్పి ఇమీడియట్గా 30th షిఫ్ట్ చేసాం. అలాగే జే మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత షార్ట్ టైంలో ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసినందుకు. లే సుమ గారు, అంటే నిజంగా మీరు లేకున్నా ఏది అంత అల్లరి రాదు. ఏ ఈవెంట్ అయినా సరే మీరు అంత అల్లరి తెప్పించగలరు. థ్యాంక్ యూ సో మచ్. మా టీం గురించి ఒక్కొక్కరు సార్. రాంబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, అంత మంచి లిరిక్స్ రాసినందుకు థ్యాంక్ యూ. అలాగే సుధీర్, మా సుధీర్ థ్యాంక్ యూ సుధీర్ ఫర్ బీయింగ్ దేర్. అంటే సినిమాల్లోనే కాదండి, నాకు పర్సనల్ సపోర్ట్ అన్నిట్లో, చాలా మంచి వ్యక్తి. అలాగే సార్ దులీప్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ ఫ్రెండ్లీ టు వర్క్ విత్ ఫ్రమ్ ద ఫస్ట్ డే.
ఆయన వల్లనే నాకు కొంచెం అంతో ఎంతో నేను మర్చిపోయిన తమిళ్ మళ్ళీ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, నైస్ వాకింగ్ విత్ యూ. అలాగే సార్ థ్యాంక్ యూ. నాకు చాలా ఇష్టమైన పాట నాలో నేను సాంగ్ చాలా సందర్భాల్లో చెప్పాను. నాకు ఈ సినిమాలో చాలా బాగా పర్సనల్గా నాలో నేను పాట చాలా ఇష్టం. మీ సింగింగ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. కంప్లీట్ ఎంటైర్ మూవీ మొత్తం సింగిల్ కార్డ్ చేశారు. థ్యాంక్ యూ. ఇంతకుముందు అంటే సినిమాల్లో మాస్ స్టెప్లు అది ఇది వేశాను, కానీ దీంట్లో కొంచెం స్టైలిష్గా అటు ఇటు తిరగడాలు చాలా కష్టమయ్యేది. పర్టికులర్గా సమ్మోహనడ సాంగ్లో ఏం చేయాలో దిక్కు తెలిసేది కాదు నాకు. థ్యాంక్ యూ మాస్టర్. అలాగే ప్రసాద్ అన్న ఎడిటర్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సార్ ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వాళ్ళు ఒకటే చెప్పేవాళ్ళు, సినిమా బాగా చేద్దామని చెప్పి కంప్లీట్లీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దివ్యాంగ్ గారు, మురళీ గారు, అలాగే కో ప్రొడ్యూసర్ రింకు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నేహా, థ్యాంక్ యూ నేహా ఫర్ బీయింగ్ సో, అంటే ఎలా చెప్పాలి, ఫ్రమ్ ద ఫస్ట్ డే షీ యూస్ టు సపోర్ట్ మీ, షీ యూస్ టు మేక్ మీ కంఫర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్. చాలా ఫ్రెండ్లీగా, వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ నేహా, థ్యాంక్ యూ సో మచ్. సమ్మోహనడ సాంగ్కి తను పెట్టిన ఎఫర్ట్స్, ఈరోజు సాంగ్ ఇంతమందికి రీచ్ అవ్వడం వెరీ హ్యాపీ. ఖచ్చితంగా సినిమాలో వీడియో సాంగ్ చూసిన తర్వాత నేహా మీకు ఇంకా ఎక్కువగా నచ్చుతుంది. థ్యాంక్ యూ నేహా. అలాగే మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ. నాకు ఈ సినిమా చేసేటప్పుడు అంటే నేనేం బిలీవ్ చేస్తానంటే లైఫ్లో అరే ఎదిగే కొద్దీ మనీ, ఫేమ్, సక్సెస్ అన్నిటితో పాటు జర్నీలో మంచి వ్యక్తుల్ని కలవాలి, మంచిగా ఉండాలి, అందరికీ మంచి పనులు ఇలా చేస్తే నాకెందుకో పర్సనల్గా వాటిలో హ్యాపీనెస్ ఎక్కువ వస్తుంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ. ఈ సినిమా చేసే ప్రాసెస్లో ఈ జర్నీలో చాలా మంచి వ్యక్తులను కలిశాను. బిగినింగ్ విత్ రత్నం గారు, ప్రతి ఒక్కరు జ్యోతి గారు. అలాగే పర్టికులర్లీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆది అన్నని ఫ్రమ్ ద డే నేను కలిసినప్పుడు ఒక వామ్ ఫీలింగ్, నిజంగా ఏదో తమ్ముని రిసీవ్ చేసుకున్నట్టు చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. అండ్ ఏదైనా మంచి చెడులు అన్నీ మాట్లాడుకునేవాళ్ళం. ఈ సినిమా వల్ల ఆది అన్నని, వెన్నెల కిషోర్ అన్నని, ఆది అని అంట మళ్ళీ నెల్లూరు సుదర్శన్ అన్నని, వైవ హర్ష అన్నని, చాలామందిని, అజయ్ గారిని, శుభ్రాజ్ గారిని, మా ఫాదర్ రోల్ చేసిన గోపరాజ్ రమణ గారిని, చాలా మంచి వ్యక్తుల్ని వాళ్ళతో కూర్చొని వాళ్ళ జర్నీ తెలుసుకొని, వాళ్ళు నాలానే నేను ఎలా అయితే ఒక ఊరు నుంచి వచ్చానో అన్న వీళ్ళందరం ఏదో అన్ని కళలన్నీ ఇండస్ట్రీలో ఏదో సాధించాలని చెప్పేసి ఊరు వదిలేసుకొని అన్నీ వచ్చేసి ఉంటాం కదా, వాళ్ళందరితో కూర్చొని వాళ్ళ జర్నీ తెలుసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం, ఇక్కడ వాళ్ళ కష్టాలు తెలుసుకోవడం, వాళ్ళ హ్యాపీనెస్ తెలుసుకోవడం, ఈ సినిమా ప్రాసెస్లో అన్ని సినిమాల కన్నా ఈ సినిమాలో ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆది అన్న అండ్ ఆల్ ద ఆర్టిస్ట్. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరితో ఈ జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను. ఈ సినిమా జ్యోతి గారి గురించి ఒక విషయం చెప్పాలండి. అంటే మనం వింటుంటాం కదా బయట పట్టు వదలని విక్రమార్కుడు అని చెప్పి, మనం జ్యోతి గారని చెప్పుకోవచ్చు. ఫ్రమ్ ద డే ఈ కథ చెప్పినప్పుడు అవుట్ అండ్ అవుట్ ఒక ఎంటర్టైనర్ చేద్దాం కిరణ్ సార్, నార్మల్గా ఇంకేమీ మెసేజ్లు, సందేశాలు ఇవ్వడాలు ఆర్ యాక్షన్ ఇదంతా ఏమొద్దు, ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేద్దాం, నవ్విద్దాం అనుకుంటున్నాను అన్నారు. కథ చెప్పినప్పుడు నాకు అదే అనిపించింది, అరే ఓకే నా ముందు సినిమాలో ఓకే యాక్షన్ చేస్తున్నాను, కాన్సెప్ట్ చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, ఒకటి అవుట్ అండ్ అవుట్ ఒక ఎంటర్టైనర్ సినిమా చేద్దామని. అదే ప్రాసెస్లో సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన్నే బిలీవ్ చేసాం. అండ్ ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయినా క్రెడిట్ మొత్తం ఆయనకే వెళ్తుంది. ఎందుకంటే ఎవ్రీ మినిట్ ఏది వదిలేవాడు కాదనమాట. ఇంకా మీకు చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్ కట్ చేసేస్తాను, నేను ఎప్పుడు తను వెంటబడి ఏదైనా నాకు ట్రైలర్ చూపించగానే సార్ లేదు సార్ ఏదైనా బెటర్మెంట్ చేద్దామా, ఇంకా సార్ ఇది కాదేమో, ఇంకా ఏదైనా చేద్దామని చెప్పి నేను ఎంత ప్రయత్నించినా సరే కన్విన్స్ చేసేసేవాళ్ళు అనమాట. లేదు నన్ను నమ్మండి హీరో గారు, నన్ను నమ్మండి ఇది బాగుంటుంది అని చెప్పి. అలాగే పర్సనల్గా నా చాయిస్ వేరే ఉన్నా సరే ఆయన ట్రైలర్ రిలీజ్ చేశారు, మీరు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు, ఈవెన్ ఇంక్లూడింగ్ సమ్మోహనడ సాంగ్ కూడా. సో థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్. ఈ సినిమా ఎంత సక్సెస్ వచ్చినా ప్రతి ఒక్క క్రెడిట్ మొత్తం తనకే వెళ్తుంది. ఎందుకంటే తన డిసిషన్, ఈవెన్ ఇంక్లూడింగ్ టెక్నీషియన్స్, మేము వర్క్ చేసేటప్పుడు టెక్నీషియన్స్తో కూడా ప్రతి ఒక్కరికి ఆయన సపోర్ట్ ఇస్తూ, ఆయన ఇన్పుట్స్ అవన్నీ ఇస్తూ ఈ సినిమా ఎలా తీయాలి, ఎలా ఉండాలి అని చెప్పి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని తీశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. ఇంకా మీ అందరి గురించి మాట్లాడే ముందు సినిమా గురించి చెప్తానండి.
అంటే మేబీ సమ్ టైమ్స్ మనం ఏం మిస్ అవుతామంటే ఏం సినిమా తీసాము అనేది రైట్గా రిప్రజెంట్ చేయకపోవడం వల్లనే. నేను రూల్స్ రంజన్ సినిమా ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఈ సినిమా నవ్వించడానికి తీసింది కంప్లీట్లీ. మీరు దీని ఏమంటారు ఆ సస్పెన్స్లు, థ్రిల్లర్లు, కథ ఇది కాదండి. ఈ సినిమా కంప్లీట్లీ ఎంటర్టైనర్. మీరు ట్రైలర్ చూశారు, ట్రైలర్ మీ అందరికీ నచ్చింది. అలాగే ఈ సినిమా మీరు థియేటర్కి వెళ్తే ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అదే ఉద్దేశంతో సినిమా చూడండి. అక్టోబర్ 6th మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళండి. మీకు చాలా అంటే చాలా బాగా ఎంటర్టైన్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ థ్యాంక్ యూ. మీ అందరికీ నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కెరియర్లో లాస్ట్ 3 yearsలో హైసు చూశాను, లోసు చూశాను. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళతో పాటు ప్రతి ఒక్క ఇంట్లోకి నన్ను ఓన్ చేసుకొని నాకు సక్సెస్ ఉన్నా సరే, ఫెయిల్యూర్ ఉన్నా సరే, మన కిరణ్ రా, మనోడికి మనం సపోర్ట్ చేయాలి. మన సినిమా ఎప్పుడూ చూసేవాళ్ళు. నా షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ దగ్గర నుంచి ఇప్పటిదాకా నన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో, నా వర్క్ ఎవరికైతే నచ్చిందో స్టిల్ అలాగే వాళ్ళు. నా సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే వాళ్ళు అంతే సెలబ్రేట్ చేసేవాళ్ళు. నా సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయితే నాకు కాల్ చేసి పర్సనల్గా లేదు కిరణ్ అన్న ఇలా చేద్దామన్నా, నెక్స్ట్ ఇది చేద్దామన్నా అని చెప్పి ఎప్పుడు నాతోనే ఉన్నారు. ఇలాంటి అభిమానులు ఉన్నందుకు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ అందరినీ నేను ఈ స్టేజ్ మీదుగా చెప్తున్నాను. ఐఎమ్ షూర్ విత్ ఇన్ నో టైం, మేబీ ఒక 1 year టైం తీసుకుంటానేమో, మీరందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అంటే నాకు ఉందన్నమాట పర్సనల్గా. మీరు ఇచ్చారు కదా ఈ అవకాశం. అరే ఎక్కడి నుంచో వచ్చాను, షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఇంత దూరం వచ్చాను. నేను కాకపోతే ఎవరు మంచి సినిమాలు చేయాలి? చూడండి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఎంత మంచి, అందరూ సెలబ్రిటీస్కి అందరూ వర్క్ చేసి ఎంత మంచి పేరు తెస్తున్నారు. నాకు చాలా ఉంది. చాలా ప్రౌడ్ ఫిలిమ్స్ చేయాలి, ఒక యంగ్ మేకర్గా మనం వచ్చినందుకు చాలా గర్వించే ఫిలిమ్స్ చేయాలి అని చెప్పి మేబీ వాట్ ఎవర్ కొన్ని రీజన్స్ వల్ల అన్ని సినిమాలు చేయలేకపోయానేమో. ఆ రీజన్స్ మీకు అనవసరం. 100% రాబోయే రోజుల్లో విత్ ఇన్ నో టైం ఐ విల్ మేక్ యూ ఆల్ ప్రౌడ్. చాలా మంచి సినిమాలు తీస్తాను. మీరు ఎవరో తమ్ముడు అన్నాడు అనమాట నాకు, ఎక్కడో కటింగ్ షాప్లో ఉన్నాడంటే వాడు ఏదో కటింగ్ చేయించుకుంటుంటే నేను కిరణ్ బోరం ఫ్యాన్ రా అంటే పక్కనోడు ఎవడో అన్నాడంట, ఏంటో నువ్వు కిరణ్ బోరం ఫ్యానా అని చెప్పి. తమ్ముడు మీలాంటి వాళ్ళకి చాలామందికి చెప్తున్నాను, విత్ ఇన్ నో టైం చెప్తున్నాను కదా, ఒక 1 year టైం తీసుకుంటాను. మీరందరూ ప్రౌడ్గా ఫీల్ అవుతారు. చాలా మంచి సినిమాలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఆది అన్నట్టు సినిమా చాలా బాగుండాలి ఫస్ట్, అంతే. సినిమా గురించి కమెంట్ చేసేవాళ్ళు కానీ, సినిమా గురించి మాట్లాడుకునేవాళ్ళు కానీ, వాట్ ఎవర్ రివ్యూ రైటర్స్ దగ్గర నుంచి, మీమర్స్ దగ్గర నుంచి, ట్రోలర్స్ దగ్గర నుంచి అందరూ ప్రతి ఒక్కరం మనందరం ఇక్కడికి వచ్చింది సినిమా కోసం. సినిమా అంటే ఇష్టం కాబట్టి అందరం ఇక్కడికి వచ్చేసాం. నేను హీరోగా చేయొచ్చు, కొంతమంది అన్న లైట్ మ్యాన్స్గా చేయొచ్చు, మీరు సినిమాని కమెంట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. వీఆర్ సినిమాని ప్రేమించే ఇక్కడ దాకా వచ్చాం. ఎవరి జాబ్ వాళ్ళని చేద్దాం. మీరు ఎప్పుడు దాని గురించి కమెంట్ చేసిన దాని గురించి అది ఏమీ లేదు. కానీ మనం ఏం చేసినా మనం బాగుండాలంటే ఫస్ట్ సినిమా బాగుండాలి. అదొక్కటి గుర్తుపెట్టుకొని చాలు. మీరు చేసే ఒక ప్రతి పనిలో ఈ సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనేది అది చూసుకోండి. ఇందాక ఆది అని అన్నాడు, చాలా బాగా చెప్పారు మన తెలుగు ఇండస్ట్రీ గురించి, సినిమా గురించి. అరే సినిమా గురించి మనం ఒక కమెంట్ పెడుతున్నామంటే మనకి ఎంత ఇష్టం ఉంటుంది. మనకు ఇష్టం ఉంటే చేస్తాం కదా సినిమాని కమెంట్ కానీ, లేకపోతే ఒక హీరోని కానీ, ఎంతమందిని అందరిని అభిమానిస్తాం కదా. సో మనందరం కలిసి సినిమాని ఖచ్చితంగా ప్రేమిద్దాం. సినిమాకి ఏది యూజ్ అవుతుందో అది చేద్దాం. సినిమా బాగుంటే ఇంకా అందరూ మంచి సినిమాలు చేయొచ్చు, కొత్త టెక్నీషియన్స్ రావచ్చు. ఇప్పుడు చూడండి ఈ సినిమా ద్వారా చాలామంది టెక్నీషియన్స్ పరిచయం అయ్యారు. అలాగే అన్ని సినిమాల ద్వారా వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత టైం అయినా ఇక్కడికి ఉన్నందుకు అందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్ 6 రూల్స్ రంజన్ మిమ్మల్ని నవ్విస్తుంది అనుకుంటున్నాను. థియేటర్కి వెళ్ళండి. ట్రైలర్ చూసారు, మీకు నచ్చింది, మీకు అదే సినిమాలో ఉంటుంది. అవుట్ అండ్ ఎంటర్టైనర్, కామెడీ. థియేటర్కి వెళ్ళి నవ్వుకోండి, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అందరికీ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. ఎవరు సక్సెస్ వెనకాల నలుగురు ఉంటారంటారు. అలాగే నాతో ఎప్పుడు డే నైట్ ఇంటికి వెళ్లకుండా నాతోనే ఉండే నా అసెండైట్ నలుగురు ఫ్రెండ్లు స్టేజ్ మీద రమాలుస్తున్నారు. నిఖిల్, రంగనాథ్ సార్, ఆ నలుగురు ఒకసారి స్టేజ్ మీదకి రండి. సారీ అండి, అంబరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో హంబుల్. చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట తనతో కూర్చొని మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఆల్బమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా మొదలవడానికి కారణం రామకృష్ణ గారు కానీ, రంగనాథ్ గారు కానీ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా చావన్ బ్రో డే అండ్ నైట్ నా సినిమాలకు ప్రతి ఒక్కరికి ఏదో చేయాలని చెప్పి తాపత్రయపడుతుంటాడు. అలాగే తేజ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ అండి.
మీరందరూ ఒకసారండి. సార్ బాగుంది సార్, ఎక్కడండి రంగనాథ్ సార్? అందరు కలిసి ఒక్క డైలాగ్, రూల్స్ అని గురించి ఒకే ఒక వర్డ్ చెప్పాలి. అక్టోబర్ 6th రూల్స్ అని ఎలా ఉంటాయి ఒక వర్డ్లో చెప్పండి. అందరు కలిసి పెద్ద బ్లాక్ బస్టర్ ఒకే వర్డ్ అందరూ చెప్పండి. పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. అక్టోబర్ 6th ఒక కామెడీ ఎంటర్టైనర్ బ్లాక్ బస్టర్ అవుతుంది పక్కా. I missed out on some names earlier, Andy. I would like to thank Madhuvani Garu for coming. Thank you so much, ma'am, either kuda. And also the entire posse of senior artists who have been a part of our journey. A very magical journey as far as I can say. And some of the names, I have to thank Narendra Raju Garu for giving his unending support. Venugopal Garu, I can't see him right here, but for giving his free and frank opinions. It really adds a lot of value to our decision making. Thank you so much, Andy. And Suresh Garu, thank you for coming. To all our media partners, TV, print media, and everybody else for coming out here, thank you very much, Andy. We feel blessed. Please come and watch the movie on October 6th and make it a grand success and a big blockbuster. We hope and pray it all goes well. Thank you so much.